ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. ఓం నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పుత్రపరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్రమథాస్య శిష్యం శ్రీశంకరాచార్యమథాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తంత్రోటకం వార్తికకారమన్యానస్మద్గురూన్ సంతతమానతోస్మి. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యః బ్రహ్మవిద్యాసంప్రదాయకర్తృభ్యః వంశఋషిభ్యః మహద్భ్యః నమో గురుభ్యః. సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్థః బ్రహ్మైవాహమస్మి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. మనం కిందటి క్లాసులో అంటే ఈశావాస్యోపనిషత్తు సంబంధించిన దాంట్లో మొట్టమొదట ఈశావాస్యమిదకం సర్వం అనేటటువంటి ఆ వాక్యానికి అదంతా కూడా సన్యాస ఆశ్రమం స్వీకరించినటువంటి వాళ్ళకి వర్తించేది అని చెప్పారు. అయ్యా అంత అది చేయడం సాధ్యం కాని వాళ్ళకి ఏం చెప్పాలి అనేటటువంటి వాళ్ళకి రెండో మంత్రాన్ని చెప్పారు. ఆ రెండో మంత్రం మనం చూసిన తర్వాత ఇక్కడ అది చెప్పామండి. మనుష్యత్వాభిమాని కిరియే కార్యవిషయాన్ని ఏవం ఆత్మవిధ అంటే కిందటి వారం నాడు బిగినింగ్ ఇక్కడ చేసినామండి. ఏవం ఆత్మవిధ పుత్రాది ఏషణాత్రే సన్యాసేన ఆత్మజ్ఞాన నిష్ఠతయా ఆత్మా రక్షితవ్య ఇత్యేష వేదార్థ. అంటే సన్యాసాశ్రమాన్ని ఆత్మవేత్తలైనటువంటి వాళ్ళకి ఒక్కటే అధికారం ఉందన్నారు. ఏంటంటే ఏషణాత్రయాన్ని వదులుకోవడం వరకు మాత్రమే వాళ్ళకి అధికారం ఉంది తప్ప కర్మల యందు వాళ్ళకి లేదు. ఆ ఏషణాత్రయం అంటే దారేషణ పుత్రేషణ ధనేషణ అని 3 రకాలు మనం చెప్పుకున్నామండి. దానితోటి వాళ్ళు ఏం చేయాలంటే ఆ రకంగా అందులోని ఈ ఏషణాత్రయాన్ని వదులుకుని దాని మీదనే నిష్ఠ పెట్టుకుంటే వాళ్ళు ఆత్మని రక్షించుకున్న వాళ్ళు. ఆ విధంగా ఆత్మను రక్షించుకోవలసి ఉన్నది. ఆత్మ రక్షితవ్య. ఆత్మను రక్షించుకొనవలను అంటే ఆత్మయందు పరమాత్మయందు తన మనస్సును 24/7 మొత్తం అంతా కూడా దాన్ని అందులో నిష్ఠతో దాని యందే ఉంచవలెను అని అర్థం వస్తుందండి. అథ ఇతరస్య అనాత్మజ్ఞతయా ఆత్మగ్రహణాయ అశక్తస్య. అంతసేపు మనస్సుని ఆ ఆత్మ పదార్థం మీద నిలబెట్టలేనటువంటి వాడికి, అజ్ఞానంతో కూడి ఉన్నటువంటి వాడికి, అటువంటి వాడికి ఇంకో రకంగా ఉపదేశిస్తామని చెప్పి అక్కడ రెండో మంత్రాన్ని ఉపదేశించడం జరిగిందండి. కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్ఛతకం సమాహ ఏవం త్వయి నాణ్యథేతోస్తి నకర్మ లిప్యతే నరే. అంటే ఈ రకంగా అలాగైతే నేను చెయ్యలేనయ్యా, అంత ఆత్మజ్ఞాన నిష్ఠలో నేను ఉండలేను అనేటటువంటి వాడిని అయితే ఓ పని చేయి. ఇక్కడ వేదోక్తమైనటువంటి కర్మల్ని చేస్తూ జీవించాలి ఉంది అని అనుకో. 100 ఏళ్ళు జీవించాలని అనుకో. మిగతా లౌకికమైనటువంటి పనులు చేస్తూ 100 ఏళ్ళు ఉందామని కాదు. ఇక్కడ ఉంచవలసిన దీర్ఘాయుష్ కావాలని కోరుకోకు. విషేద్ అంటే జీవించాలని కోరిక. ఎన్నాళ్ళు శతకం సమాహ 100 సంవత్సరాలు కూడా జీవించాలి. ఎలా జీవించాలో కూడా చెప్తున్నాడు. కుర్వన్ కర్మాణి కర్మల్ని వేదోక్తమైనటువంటి కర్మలన్నింటినీ కూడా ఆచరిస్తూ జీవించాలి అని కోరుకోండి. ఈ రకంగా తప్ప ఇంకో రకంగా లేదు. ఇలా చేస్తే వాడికి కర్మ ఏ రకంగానూ వాడికి అంటదు.
అని ఈ వాక్యాలను కూడా చెప్పుకున్నామండి. ఇది అయిన తర్వాత నెక్స్ట్ అక్కడ మధ్యలో ప్రశ్న, ఏమయ్యా ఇది కథం పునః ఇహం అవగమ్యతే పూర్వేణ సన్యాసినః జ్ఞాననిష్టోక్త ద్వితీయేన అశక్తస్య కర్మనిష్ట ఇది. ఎలా అర్థమవుతుందయ్యా? మొదటి శ్లోకమేమో, మొదటి మంత్రమేమో ఆ సన్యాసునికని జ్ఞాననిష్టతో కూడినటువంటిది వాళ్ళకని, తర్వాత కర్మనిష్ట అంతా కూడా ఈ గృహస్థులకి ఇలాంటి మిగతా వాళ్ళందరికీ అని ఎలా తెలుస్తుందయ్యా? అంటే ఉచ్యతే, ఈ రెండిటికి, జ్ఞాన మార్గానికి కర్మ మార్గానికి రెండిటికి ఉండేటటువంటి దూరం మధ్యలో పర్వతం అంత తేడా ఉందయ్యా. అంత భేదం, అంత దూరం. దానికి దీనికి ఏ రకమైనటువంటి సంబంధం ఉండదు అని చెప్పి, జ్ఞాన కర్మణోహ విరోధం పర్వతవత్ అకంప్యం. అంటే అది జ్ఞాన మార్గమే, కర్మ మార్గం కర్మ మార్గమే, రెండు మధ్యలో మిక్స్ అయ్యే అలా అవకాశమే లేదు. పెద్ద పర్వతం మధ్యలో భేదాన్ని కలిగించే అంత పర్వతం, అంత ఎలాంటి పర్వతం? ఇది కదలని పర్వతం ఇది. అకంప్యం, ఎవరు కదపలేరు దాన్ని. అంటే అంత భేదం, అంత దూరంగా, అంత భిన్నాభిప్రాయాలు ఉండేటటువంటి రెండు మార్గాలు అని వాడు చెప్పుకున్నాం కదా. ఇక్కడ వాక్యాలన్నీ ఉన్నాయి కదా, నీకు జ్ఞాపకం వస్తుంది కదా అంటూ వరుసగా గబగబా వాక్యాలని ఇచ్చేసారండి. ఉభయోహ ఫలభేదంచ వక్షతి, రెండిటి కూడా దానికి వచ్చే ఫలం ఏమిటి, దీనికి వచ్చే ఫలం ఏమిటి, రెండిటికి ఉన్న భేదాలు ఏమిటి ఫలంలో, ఆ విషయాలన్నీ చెప్పుకొచ్చారు. అని చెప్పుకొచ్చి ఇక్కడ ఇమౌ ద్వావేవ పంథానౌ అనునిష్క్రాంతతరౌ భవతః క్రియాపథశ్చైవ పురస్తాత్ సన్యాసశ్చ ఉత్తరేణ. ఈ రకంగా ఇక్కడి నుంచి చెప్పుకోవాలి మనం. ఇమౌ ద్వావేవ పంథానౌ, ఈ రకంగా రెండు మార్గాలు ఉన్నాయి. రెండు మార్గాలు, జ్ఞాన మార్గమా కర్మ మార్గమా, ఏ రెండు సెలెక్ట్ చేసుకో. ఎలాంటివి? పంథాను అనునిష్క్రాంత తరవు భవతః క్రియా అని చెప్పి రెండిట్లోంచి బయటపడాలని రెండిట్లో ఏదో సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇందులోంచి ముందర సెలక్షన్ దగ్గర. తర్వాత భవతః క్రియాపథశ్చైవ పురస్తాత్, ముందర మనలాంటి వాళ్ళకి క్రియాపథ అంటే కర్మ మార్గం ముందర, సన్యాసశ్చ ఉత్తరేణ, తర్వాత సన్యాస మార్గం. దీనికి ఒక క్రమముక్తి మార్గం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చివరికి నివృత్తి మార్గేణ ఏషణాత్రయస్య త్యాగ. ఇంకా నివృత్తి మార్గంలో ఎప్పుడైతే ప్రవృత్తి మార్గాన్ని దాటి నివృత్తి మార్గంలో ప్రవేశించావో అప్పుడు ఏషణాత్రయం చేస్తే ఆ రెండింటిని మూడింటిని త్యాగం చేయాలి. తయో సన్యాసపథ ఏవ అతిరేచయతి, ఈ రెండిట్లో కూడా సన్యాస పదమే చాలా గొప్పది అని చెప్పడం జరిగింది. ఆ మాట ఎక్కడన్నారు? న్యాస ఏవాత్యరేచేతు ఇది చ తైత్తిరీయకే. తైత్తిరీయ ఉపనిషత్తులో ఈ మాట ఆఖరణ వస్తుందండి. ఏ మాట? ఇప్పుడు చెప్పినటువంటి, ఒక్కసారి మీకు సమయం ఉంది, ఒక్క సెకండ్లో పుస్తకం పట్టుకొచ్చి ఆ వాటిని కూడా చదివండి. మనకి మహానారాయణ ఉపనిషత్తు అని మనకి 82 పన్నాలు అంటుంటారు యజుర్వేదంలో. ఆ 82వ పన్నం అంటే ఆఖరి 10 పన్నాల్లోనూ వాటిని ఓవరాల్గా ఆరణ్యకం అంటారు. కానీ అందులో మొదటి 6 పర్ణాలు పూర్తిగా ఆరణ్యకం, చివరి 4 కూడా ఉపనిషత్తులు, తైత్తిరీయ ఉపనిషత్తులు. అందులో 4 భాగాలు. మొట్టమొదటి శిక్షావల్లి, 2 ఆనందవల్లి, 3 భృగువల్లి, 4వది మహానారాయణ ఉపనిషత్తు. నారాయణ ఉపనిషత్తులో మొత్తం చెప్పని విషయం లేదండి. అంతా చెప్పి 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 చివరికి అక్కడ తీసుకొస్తారండి. అంటే ఈ మాట ఎక్కడుందో ఎంత చక్కగా పట్టుకొచ్చారో చూడండి. న్యాస ఏవాత్యరేచేతి అని ఆఖరిని ప్రాజాపత్య అనేటటువంటి అనువాకంలో వస్తుందండి ఇక్కడ. అక్కడ అక్కడ ఏది ఇందులో ఏమయ్యా అక్కడ అంటే గురు శిష్యుల మధ్యలో లేకపోతే ఇద్దరు బ్రహ్మవేత్తల మధ్యలో జరిగే చర్చ ఎలా ఉంటుందంటే, ఏది విశ్వంలో అన్నిటికంటా చాలా గొప్పది, అన్నిటికన్నా సత్యమా, లేక శమమా, దమమా, కర్మమా, ధర్మమా, మొత్తం ఇలా పెద్ద చర్చ అంతా జరుగుతుందండి. ఆ చర్చ జరిగిన తర్వాత చివరికి అక్కడ ఆ అందులో వస్తూ వస్తూ చివరికి అక్కడికి వస్తారండి వాళ్ళు. అది అగ్నిహోత్రాలు పెట్టుకోవడమా, యజ్ఞాలు చేయడమా, లేదా శత్రువుని ఎడల జాలి చూపించడమా, అంటూ వరుసగా చెప్పుకుంటూ అక్కడ చివరికి యజ్ఞ ఇది యజ్ఞేన హి దేవా దివంగత యజ్ఞేనాసురా నపానుదంత యజ్ఞేన ద్విషంతో మిత్రా భవంతి యజ్ఞే సర్వం ప్రతిష్ఠితం తస్మాద్ యజ్ఞం పరమం. అంటే చాలా మటుకు కొన్ని వాక్యాలు దాటేసాం అనుకోండి. తస్మాద్ యజ్ఞం పరమం వదంతి మానసం వై ప్రాజాపత్యం పవిత్రం మానసేన మనసా సాధు పశ్యతి.
మానసార్హయ ప్రజా అసుజంత మానసే సర్వం ప్రతిష్ఠితం తస్మాన్ మానసం పరమం వదంతి న్యాస ఇత్యాహుర్మనీషిణో బ్రహ్మాణం బ్రహ్మా విశ్వ కథమ స్వయంభు ప్రజాపతి సంవత్సర ఇది అక్కడ న్యాస ఇత్యాహు అదండి ఇక్కడ న్యాస ఏ వాచ్య రేచేది న్యాసం అంటే సన్యాసం అని అర్థం అండి అయినా మొత్తం వాక్యంతో చదివేద్దామండి న్యాస ఇత్యాహుర్మనీషిణో మనీషిణ అంటే బ్రహ్మవేత్తలు వాళ్ళు అన్నట్టండి న్యాసం గొప్పదయ్యా బ్రహ్మాణం బ్రహ్మా విశ్వ కథమ స్వయంభు ప్రజాపతి సంవత్సర ఇది సంవత్సరో సావాదిత్యో ఏష ఆదిత్యే పురుష సపరమేష్ఠి బ్రహ్మాత్మా యాభిరాదిత్యస్తపతి రశ్మిభిస్తాభిః పర్జన్యో వర్షతి పర్జన్యేనౌషధి వనస్పతయః ప్రజాయంత ఓషధి వనస్పతిభిరన్నం భవత్యన్నేన ప్రాణాః ప్రాణైర్బలం బలేన తపస్తపసా శ్రద్ధా శ్రద్ధయా మేధా మేధయా మనీషా మనీషయా మనో మనసా శాంతి శాంత్యా చిత్తం చిత్తేన స్మృతిగ్నుస్మృత్యాస్మారగ్నుస్మారేణ విజ్ఞానం విజ్ఞానేనాత్మానం వేదేతి తస్మాదన్నం దదన్ సర్వాణ్యేతాని ధాన్యన్నాత్ ప్రాణా భవంతి భూతానాం ప్రాణైర్మనో మనసశ్చ విజ్ఞానం విజ్ఞానానందో బ్రహ్మ యోనిస్సవా ఏష పురుష పంచధా పంచాత్మా ఏన సర్వమిదం ప్రోతం పృథివీ చాంతరిక్షం జజ్జౌశ్చ దిశాశ్చ స వై సర్వమిదం జగత్స భూతకం స భవ్యం జిజ్ఞాస క్లుప్తార్థయారయిష్ఠా శ్రద్ధా సత్యో మహస్వాన్ తమసోపరిష్ట జ్ఞాత్వా తమేవం మనసా హృదా జభూయో న మృత్యుముపయాహి విద్వాన్ అంటే ఇంకా అతనికి ఆ స్థాయికి వెళ్ళినట్టు వాడికి మృత్యు దరిదాపులో కూడా రాదయ్యా తస్మాన్యాసమేషాం తపసామతిరిక్తమాహు ఇక్కడ ఇదండి అంచేత న్యాసం అనేటటువంటిది మొత్తం తపస్సు అన్నిటికంటా కూడా చాలా గొప్పదయ్యా అంటూ ఆ వాక్యం చెప్తూ వసురన్వో విభూరతే ప్రాణే త్వమసి సంధాత బ్రహ్మన్ త్వమసి విశ్వధృతే జ్యోదాస్త్వమస్యగ్నిరసివర్చోదాస్త్వమసి సూర్యస్యద్యుమ్నోదాస్త్వమసి చంద్రమస ఉపయామగృహీతోసి బ్రహ్మణే త్వామహస ఓమిత్యాత్మానం యుంజీత ఏతద్వై మహోపనిషదం ఈ ఓంకారంతో చెప్పుకునే అదయ్యా మహోపనిషత్తు మామూలు ఉపనిషత్తు కాదండి ఇదొకసారి మనం ఈ వాక్యం చెప్పుకున్నామండి ఓంకారం గురించి ఆ ప్రణవోపాసన చేయడం అనేది ఏదైతే ఉందో అసలు వేదంలో ఉన్న మంత్రాలన్నిటికంటే ఉపనిషత్తులు చాలా శ్రేష్టమైనటువంటి ఎంచేత ఆత్మజ్ఞానాన్ని అందిస్తాయి కానీ ఆ ఉపనిషత్తులన్నిటి కూడా మహోపనిషత్తు ఏమిటి అంటే ఓం అనేటటువంటి అక్షరాన్ని ఉపాసన చేయడండి దేవానాం గుహ్య దేవతలకు కూడా ఈ విషయం తెలియదయా దేవానాం గుహ్యం ఏం వేద ఇది ఎవరైతే బ్రహ్మణో మహిమానమాప్నోతి తస్మాత్ బ్రహ్మణో మహిమానమిత్యోపనిషతు అంటూ అక్కడ ఈ కాంటెక్స్ట్లో న్యాస ఏవాత్యరేచేతి అంటూ మనకు అందులో వస్తుందండి ఇది ఈ రకంగా సన్యాసం గొప్పది అని న్యాస ఏవాత్యరేచేది ఇది చ తైత్తిరీయకే తైత్తిరీయారణ్యకంలో చెప్పారు కదయ్యా సన్యాసం చాలా గొప్పదని అని అంటూ అక్కడ ఈ వాక్యాలన్నీ చెప్పుకుంటూ వచ్చారండి ఎన్ని వాక్యాలు అసలు మొత్తం ఈ నారాయణ ఉపనిషత్తు అసలు ముందర ఎప్పుడైనా అసలు అవకాశం కలిసి అది చెప్పుకోవాలా అనిపిస్తుందండి అసలు అవకాశాన్ని బట్టి ఏమండి సరే ఇప్పుడు తర్వాత ద్వావిమావథ పంథానౌ యత్ర వేదాః ప్రతిష్ఠితాః ప్రవృత్తి లక్షణో ధర్మో నివృత్తశ్చ విభావితః తర్వాత ఇక్కడ మహాభారతంలో శాంతి పర్వంలో చెప్పినవండి ద్వావిమౌ అథ పంథానౌ రెండు మార్గాలే ఉన్నాయి ఎత్ర వేద ప్రతిష్ఠిత ఎక్కడ వేదం చెప్పినటువంటి రెండు మార్గాలు చెప్పింది ఎలాంటిదంటే కాలనీలోకి వచ్చే పెద్ద సైన్ బోర్డు ఉంటుందండి ఇటు పక్క పెడితే ఏబిసిడి బ్లాకులు అటు పక్క పెడితే ఏమో ఈఎఫ్జిహెచ్ బ్లాకులు ఉన్నాయని చెబుతుంది ఆ బోర్డు రెండు మార్గాలు చూపించింది సరిగ్గా వేదం అలా రెండు మార్గాలు చూపిస్తుంది ఇదేమో కర్మ మార్గము ఇదేమో రెండో పక్కది మీకు నివృత్తి అంటే ఒకటేమో ప్రవృత్తి మార్గం ఒకటి నివృత్తి మార్గం రెండు బోర్డులు కలిపింది అదండి చెబుతున్నది ఎత్ర వేద ప్రతిష్ఠ రెండు కూడా వేదం చెప్పినటువంటివే ప్రవృత్తి లక్షణో ధర్మో నివృత్తశ్చ విభావిత అని చెప్పి రెండు రకాలు చెప్పిన మహాభారతంలో శాంతిపురంలో వ్యాసుల వారు రాశారండి ఇత్యాది ఎవరు చెప్పారు ఇది వ్యాసుల వారు చెప్పి ఇత్యాది ఇలాంటి వాక్యాలను పుత్రాయ అంటే పుత్రుడైనటువంటి శుక మహర్షికి ఎలాగా విచార్య ఆయన ఆలోచించకుండా చెప్పలేదు కుర్రాడు చెప్తున్న వాడు చెప్తే పట్టుకునేటటువంటి రకం కుర్రాడు అలాంటి కుర్రాడికి జాగ్రత్తగా ఆలోచించి చెప్పాలి ఆయన గమ్మున జారిపోయే మాట అంటే పట్టేసుకుంటాడు కుర్రాడు శుక మహర్షి అంటే విచార్య నిశ్చితం ఉక్తం వ్యాసేన వేదాచార్యేణ భగవత పూజ్యుడైనటువంటి వేదాచార్యుడైనటువంటి వ్యాస మహర్షి ఖచ్చితంగా నిర్ణయించబడి నిశ్చితం ఉక్తం ఖచ్చితంగా నిర్ణయించబడి చెప్పింది ఇది విభాగంచ అనయోహ దర్శి ఈష్యామ ఈ రెండింటికి తేడా ఏమిటో తర్వాత చెప్తాం అంటూ అక్కడి నుంచి అంతవరకు అంటే ఇక్కడ మొత్తం చెప్పినటువంటి మొదటి మంత్రంలో అంతా కూడా ఏమో
కానీ సన్యాస మార్గానికి రెండో మార్గం అంతా కూడా ఆ సన్యాస మార్గం అంత మేము కఠినతరైన ఆ కఠోరమైన పరీక్ష మేము నిలబెట్టుకోలేమయ్యా, మేము సాధన చేయలేము అంతలా అనేటటువంటి వాళ్ళకి అయితే ఒక పని చేయండి, వేదోక్తమైన కర్మల్ని చేస్తూ 100 ఏళ్ళు బతకాలని కోరుకోండి కనీసం. అలాగైనా కొన్నాళ్ళు చేయగలిగా క్రమముక్తి వస్తుంది అని మనకి భగవద్గీతలో చెప్పి వచ్చారు భూమికలో. తర్వాత అత్ర ఇదానీం అవిద్వన్నిందార్థోయం మంత్ర ఆరభ్యతే. అయితే ఇక్కడ ఈ రెండిట్లో రెండు చెప్పింది కదండి వేదం, అయితే నేను ప్రిఫర్ చేస్తాను అనేస్తారేమో గమని. కానీ అది లోయర్ క్లాస్ అయ్యా అని కూడా చెప్పాలి వాడికి. రెండు బోర్డులు పెట్టాం కదా అని రెండు బోర్డులు నీ ఇష్టం అంటే రెండు ఈక్వల్ అని అర్థం వచ్చేస్తుందండి. కాదు, ఈ రెండిట్లోనూ కూడా ఈ కర్మ మార్గం అనేది కొంచెం హీనమైనటువంటిది దానికంటే కంపేర్ చేస్తే. అలాగే చదివే అది ఆ మార్గంలో వెళ్ళేవాడు కూడా ఇంకా లోయర్ క్లాస్ మెథడ్ని ఫాలో అవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్న దానివల్ల కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ విషయాన్ని కూడా చెప్పడానికి ఇప్పుడు మూడో మంత్రం ప్రారంభిస్తున్నారండి. అది మూడో మంత్రానికి లింక్ ఎక్కడ పెట్టారో చూడండి. అసూర్యానామతే లోకా అంధేన తమసావృతా తాగుస్తే ప్రేత్యాభిగచ్చంతి ఏకే చ ఆత్మహనో జనా. ఇక్కడ పదవిభాగం చేస్తే అసూర్యా నామ తే లోకా అంధేన తమసా ఆవృతా తాన్ తే ప్రేత్య అభిగచ్చంతి ఏ కే చ ఆత్మన జనా. ఇక్కడ అసూర్యాహ అంటే అసూర్యములైనటువంటి దేవతల అసూర్యములైనటువంటి లోకములు కలవు. అవి ఎలా ఉంటాయంటే చీకటితో నిండిపోయి ఉంటాయి. కన్ను ఆ, కన్ను పొడుచుకున్నా కానీ ఏం కనిపించట్లేదు అంటుంటారు సరే, అలాగా అంత చీకటి దట్టమైనటువంటి చీకటితో నిండిపోయినటువంటి లోకాలు ఉన్నాయా, ఆ లోకాల పేరు అసూర్య లోకములు. ఈ కర్మ మార్గంలో వెళ్ళినటువంటి వాడు చివరికి ఎందులో పడ్డట్టు అవుతుంది తెలుసునా అబ్బాయి నీకు, దాని ఫలితం ఏంటి తెలుసునా అంటే అలాంటి లోకాల్లో వెళ్ళి పడతారయ్యా. ముందర ఏమని చెప్పాడు ఆయన, రెండు మార్గాలు ఉన్నాయి, రెండు బోర్డులు సైన్ బోర్డులు అన్నాం, రెండు పక్కల వెళ్ళొచ్చు కదా. సరే అంత కఠోరం కాబట్టి ఇది కొంచెం పర్వాలేదు అనుకుందాం. కానీ జాగ్రత్త, నువ్వు వెళ్ళబోయేటటువంటి ఆ మార్గంలో వెళ్ళగా వెళ్ళగా చివరికి చీకటి ప్రపంచాల్లో పడతారయ్యా మీరు. ఎలాంటి చీకటి అంటే కన్ను పొడుచుకున్నా కానీ అక్కడ మీకేం కనిపించదు. అలాగా అంటూ దానికి భాష్యం రాస్తున్నారండి చూడండి. అసూర్యాహ అంటే పరమాత్మ భావం అద్వయం అపేక్ష్య దేవాదయ అపి అసురాహ తేషాంచ స్వభృతా లోకా స్వభూతా లోకా అసూర్యా నామ. నామ ఇదంతా వ్యాకరణ వాక్యం అనుకోండి. అసూర్యములు అంటే ఏమిటి? మొట్టమొదట రిఫరెన్స్ ఎక్కడి నుంచి ప్రారంభిస్తున్నారంటే పరమాత్మ నుంచి ప్రారంభిస్తున్నారండి. పరమాత్మ ఎటువంటిది జ్ఞాపకం ఉంచుకోండి, ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంటారండి. పరమాత్మ భావం అద్వయం, అక్కడ రెండో క్వశ్చన్ లేదు, రెండనే అంకే లేదు అసలు. రెండు అనుకుని అంటే రెండు అనుకోవడానికి అవకాశం కానీ రెండు లేదు. ఇప్పుడు ఏకం అని చెప్పొచ్చు కదండి, అద్వైత సిద్ధాంతం ఉండదు ఎందుకండి, ఏక సిద్ధాంతం అనొచ్చు కదా, లేదు. అందరికీ మనకు ఉన్నటువంటి ప్రవృత్తిని బట్టి రెండు అనిపించేది, రెండు అనిపిస్తే మిగతా అన్ని నెంబర్లు అనిపిస్తాయి. అలా అనిపించే లక్షణం మనలో ఒక భ్రాంతి మనలో ఏర్పాటు అయిపోయింది. నువ్వు రెండు ఏదైతే అనుకుంటున్నావు రెండు కాదురా ఒకటే చెప్పాలి. భ్రాంతి నివారణం కోసం అని అద్వైతం చెప్పాల్సింది, ఒకటే అని చెప్పాలి నిజంగా. కానీ ఇక్కడ అది పరమాత్మ భావం, అది పరమాత్మను గురించినటువంటి ఆలోచన ఎటువంటిది, అది ఆ లోకం ఎటువంటిది, అద్వయం, రెండు లేవు, ఒకటే ఉన్నది. ఇంకా దాన్ని రిఫరెన్స్గా పెట్టుకుంటే ఎప్పుడైతే ఇంకో లోకం అన్నావో ఏమైంది, అప్పుడు రెండో లోకం పెట్టేసినట్టు అయింది. పరమాత్మ తప్ప మిగతావన్నీ కూడా ఇంక రెండోదే. ఇంకా అది ఎటువంటిది, అది ఈ అద్వయం అనే మాట మనకి శివం అనే పదంలో చెప్పుకున్నామండి, జ్ఞాపకం ఉందే ఉంటుంది మీకు. మనకి ముండకోపనిషత్తులో వాక్యం చెప్పుకున్నామండి, చాలాసార్లు చెప్పుకున్నాం, మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటాం, ఇంకోసారి చెప్పుకుందామండి ఇప్పుడు. అక్కడ అందులో ఇస్తారు చూడండి. నా అంతః ప్రజ్ఞం నా బహి, పరమాత్మ ఎలా ఉంటాడు ఆ మాట చెప్పడానికి. నా అంతః ప్రజ్ఞం న బహిః ప్రజ్ఞం నోభయత ప్రజ్ఞం న ప్రజ్ఞానఘనం న ప్రజ్ఞం నా ప్రజ్ఞం అని ఇంతవరకు చెప్పుకొచ్చి తర్వాత అదృష్టం అవ్యవహార్యం అగ్రాహ్యం అలక్షణం అని ఇంకో నాలుగు చెప్పి అక్కడ అచింత్యం అవ్యపదేశ్యం ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచోపశమనం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మా స విజ్ఞేయ. ఈ వాక్యం కంఠస్థం చేయండి ప్లీజ్, కాస్త రాసుకోండి, ఎప్పుడైనా మళ్ళీ కాస్త చెప్తాను నేను. ఏదో లాస్ట్ టైం మనం స్క్రీన్ చూపించాం, ఈ ఒక్క వాక్యం కంఠస్థం చేసేయండి చాలు, రోజుకు ఒక్కసారి.
ఎప్పుడో ఇప్పుడు జ్ఞాపకం ఉంచుకొని ప్రయత్నం చేయండి. ఇది మోక్షానికి అల్టిమేట్లీ మోక్ష స్థితి ఏమిటి? అది ఆ వాక్యం. ఓంకారాన్ని ఉపాసన చేయండి. ఇంకో దాన్ని ఉపాసన చివరికి ఏమిటి మనం వాట్ ఈజ్ అవర్ డెస్టినేషన్? ఎంత క్లియర్‌గా ఇక్కడ డిఫైన్ చేశారు అండి, ఎక్స్‌ప్లెయిన్ చేశారు అని అసల. ముండకోపనిషత్తులో అత్యాశ్చర్యం అండి ఇది. అక్కడ చెప్పింది అద్వైతం రెండోది లేదురా బాబు అని చెబుతోంది. ఏకాత్మ ప్రత్యేక మొత్తం సమస్తంలో బ్రహ్మాండాలన్నీ కలిపి ఒక్క ముద్దగా చేసి ఒక్క ఆత్మ అనుకుంటే దాని స్వరూపం అదే. రెండోది లేదు. అద్వైతం అదండి అక్కడ చెప్పినంత దాన్నే ఓంకారం అంటారు. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ. ఆ ఓంకారమే పరబ్రహ్మ తస్మా అక్కడ మనం ఇచ్చేదే మనకి మంత్రపుష్పం కూడా ఓం తద్బ్రహ్మ. ఆ ఓంకారమే పరబ్రహ్మ స్వరూపం. ఇందాక చెప్పిందా కూడా ఆత్మ అన్నారు, పరబ్రహ్మ అన్నారు. ఇవన్నీ పర్యాయ పదాలండి. చివరి దాని లక్షణం ఏంటి? ఇందాక చదివిన లిస్ట్ అంతా ఆ లక్షణాలండి. మనకి ఇందులో కూడా మొదలు ఇచ్చారు, జ్ఞాపకం ఉందేమండి. ఈశావాస్యం కూడా మొట్టమొదటి పేజీలో మనం చదువుకున్నాం దాని లక్షణాలు. ఒక్కసారి ఆ పేజీలు కూడా చూసేద్దామండి. అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ మళ్ళీ మనం చూసినట్టు అవుతుందని. మొట్టమొదటి భూమికలతో ఈశావాస్యం ముందర భూమికలో వెళుతూ ఇక్కడ ప్రారంభం ఈశావాస్యం చెప్పొస్తూ ఆత్మన దాన్ని చూడండి. యా ఆ, ఈశా వాస్యమిద ఇత్యాదయో మంత్ర కర్మసు అవినియుక్త అంత చెప్పుకొచ్చేసి ఆత్మన శుద్ధత్వ అపాప విద్ధత్వ ఏకత్వ ఇందాక చెప్పాకండి అద్వయం లేదు అద్వయని నిత్యత్వ తర్వాత అశరీరత్వ సర్వగతత్వాది వక్ష్యమాణం. ఆ వాటి లిస్ట్ ఇందాక చదివిన లిస్ట్ ఈ లిస్ట్ కూడా కలుపుకోండి. ఇదండి మొత్తం అల్టిమేట్లీ మోక్షంలో పరమాత్మ యొక్క లక్షణములు ఏమిటి? ఇవే తిప్పి 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 ఎన్నిసార్లు చెప్పినా ఇవే పదాలండి. ఏమండి? అది తచ్చ కర్మణ విరుద్ధేత. అది కర్మ మార్గాన్ని లొంగదు, కర్మ కంటే విరుద్ధమైనటువంటిది. ఇది ఆధ్యాత్మ మార్గంలో అల్టిమేట్ ఏంటంటే అల్టిమేట్ అది అల్టిమేట్ ఇదండి. ఇందాక చెప్పిన ముండకోపనిషత్తు వాక్యం ఇదండి. అది అన్నిట్లోనూ ఇంపార్టెంట్ పదం ఏంటంటే అద్వయం. రెండోది లేదు, అది గుర్తెట్టుకోండి అని చెప్పుకొస్తూ ఇప్పుడు మళ్ళీ మనం దాంట్లోకి వచ్చేస్తే ఒక్కసారి ఇక్కడ అసూర్యాహ అంటే పరమాత్మ భావం అద్వయం అపేక్ష. పరమాత్మ భావము అంటే ఇది పరమాత్మ యొక్క లక్షణము. అద్వయం అనే అద్వయం అనేటటువంటి దాన్ని మనం గ్రహించిన తర్వాత అక్కడ చెప్పేప్పటికి మరి ఏమయ్యా ఈ దేవతా లోకాలు అనేవి ఏమిటంటావు, స్వర్గం ఉంది అంటావు, ఇంకోటి అంటావు. దేవాదయ అపి అసురాహ. దేవతలు వాళ్ళు కూడా అసురుల కింద లెక్క. అంటే తాత్కాలికమైనవన్నీ కూడా ఇవన్నీ ఏదైతే శాశ్వతం కాదో, పరమాత్మ తత్వం కాదో, ఆ భావంతో చూడటం లేదో, కర్మ మార్గం వల్ల సంపాదించేది అయిందో అవన్నీ కూడా అసూర్యములే. అంటే చివరికి ఏమన్నారంటే దేవతలు కూడా రాక్షసులేనే అన్నారు ఒక్క దెబ్బతోటి. దేవాదయ అపి అసురాహ. దేవతలు కూడా దేవతలు మొదలైన వాళ్ళు అంటే దేవతా గణాలు ఉన్నాయండి. అంటే కిన్నరులు, కింపురులు, గంధర్వులు ఎంతమందో ఎంతమందో ఉన్నారు. అందరూ కూడా వీళ్ళంతా దేవాదులు అందరూ కూడా ఎవరు ఏ ఏ కేటగిరీ వస్తే అసురు లోకాలే, అసురులేనయ్యా వీళ్ళంతా కూడాను. తేషాంచ స్వభూతా లోకా అసూర్య నామ. వీళ్ళందరూ కలిసి వాళ్ళే ఈ లోకాలు అంటే వాళ్ళందరూ పెద్ద కాలనీస్ కింద ఫార్మ్ చేశారనుకోండి. గంధర్వ లోకం వేరు, కిన్నర లోకం వేరు, కింపురుష లోకం వేరు. వాడు స్వభూత వాళ్ళంతా కలిసి ఓ చోట ఉన్నారు, ఓ రకంగా లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళందరినీ కలిపి ఏమందామయ్యా వీళ్ళ ఈ లోకాలన్నింటినీ కలిపి లోకా అసూర్య నామ. ఇవన్నీ కూడా అసూర్యములు అని పేరు గలవి. ఈ మాట మనం ఈ మధ్యనే పాఠం చెప్పుకున్నామండి. ఎక్కడ జ్ఞాపకం వచ్చిందా మీకు? ఈ దేవతలు ఇవి కూడా పొందదగినటువంటి స్థానములు అని చెప్పుకున్నామండి. ఎక్కడంటే మన భగవద్గీతలో భూమికలో శంకరాచార్యులు వారు ఇచ్చారండి అక్కడ. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఆ వాక్యం కావాలని తీసుకొచ్చాను మళ్ళీ. చూద్దామండి ఆ వాక్యం. ఆయన ఇంతట్లో ప్రారంభంలోనే మొట్టమొదటిలోనే చెప్పారు. మూడో పేజీలో మనకి ప్రారంభించిన తర్వాత ఇక్కడ చూడండి. అంటే మనకి ప్రవృత్తి ధర్మము, నివృత్తి ధర్మం నారాయణ పరో వ్యక్తాది ప్రారంభించారు కదండి. ప్రారంభించిన తర్వాత మనం అందులో చివరికి ఆయన ఇగో ధర్మం రెండు రకాలు, వైదిక ధర్మం రెండు రకాలు, ప్రవృత్తి ధర్మము దాని మరి ఇత్యాది మహర్షులు, నివృత్తి ధర్మం సనక సనందనాది మహర్షులు, అదంతా చెప్పు చివరికి అర్జునుడికి బోధ చేయడం జరిగింది. తర్వాత ఈ ఏడ దానికి చాలా సర్వ వేదార్థ సార సంగ్రహభూతమైనటువంటి దుర్విజ్ఞేయార్థమైనటువంటి వేదార్థంలో గీతలో శ్లోకాలు అయితే అర్థమైపోయినట్టుగా ఉంటాయి కానీ అర్థం కావు. చాలా లోతైనటువంటి అర్థాలు ఉన్నటువంటివి. దానికి ఎవరి ఇష్టం వచ్చిన వాళ్ళు రాసేస్తుంటే చివరికి మళ్ళీ భాష్యం రాయాల్సి వచ్చింది. అదంతా రాసుకొచ్చి చివరికి ఈ ఇంత రకమైన ఇంత ఏమయ్యా ఇది వలన సన్యాసులకైనా కాదు, ఇక్కడ రెండు రకాల ధర్మాలు కూడా ఇందులో చెప్పడం జరిగింది. ఇప్పుడు బ్రహ్మసూత్రాల్లో ఓన్లీ నివృత్తి మార్గమే, ప్రవృత్తి మార్గాల ప్రశ్న లేదు. ఇక్కడైతే రెండు రకాల మార్గాలు చెప్పడం జరిగింది అని చెప్పుకొస్తూ ఇక్కడ ప్రవృత్తి మార్గంలో వచ్చేటువంటి వాళ్ళకి క్రమముక్తికి సోపానాలు మెట్లు స్టెప్స్ మీద స్టెప్సే ఉంది ఇక్కడ.
అని చెప్పుకొస్తే అక్కడ ఒక మాట వాడారని చూడండి. అభ్యుదయం అంటే అంటే మనం ఈ లోకాలకు సంబంధించి నివృత్తి మార్గంలో పొందే మోక్ష మార్గం అది. అది నిశ్రేయసం అని పేరండి. నిశ్రేయసం అంటే మోక్షము. అంటే అభ్యుదయానికి ఆపోజిట్. అభ్యుదయం అంటే చాలా ప్రోగ్రెసివ్. ప్రోగ్రెసివ్ అన్నాడు వీడు ప్రవృత్తి మార్గంలో ఉన్నట్టే లెక్కండి. ఈ అభ్యుదయార్థం అంటే ప్రవృత్తి మార్గంలో ఉన్నటువంటి వాడు అదే రాస్తున్నారు. అభ్యుదయార్థ అపిచ అపి యహ ప్రవృత్తి లక్షణో ధర్మ. ఈ అభ్యుదయానికి సంబంధించినటువంటి ఈ ధర్మము దేనికోసం? వర్ణాశ్రమాంచ ఉద్దిశ్య విహిత. వర్ణాశ్రమములు అంటే మనకి వర్ణ ధర్మములు ఉన్నాయి, ఆశ్రమ ధర్మములు ఉన్నాయి. బ్రహ్మక్షత్రియ వైశ్య శూద్రులు అనేటటువంటి వర్ణములు, తర్వాత బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాసం అనేటువంటి ఆశ్రమములు. వీటన్నిటికీ సంబంధించి ఇవి చేయొచ్చు వీళ్ళు, ఇవి చేయకూడదు, ఇవి చేయదగినటువంటివి, ఇవి చేయకూడనటువంటి, ఇలా విధి నిషేధాలన్నిటితోటి ఉండేటటువంటి ధర్మవాక్యాలు అన్నీ కలిపి ఉన్నటువంటి దాన్ని అది ప్రవృత్తి లక్షణ ధర్మం కలిగినటువంటిది అవుతుందయ్యా. దానివల్ల ఏం సాధించవచ్చు అంటే అక్కడ రాశారండి. స దేవాది స్థాన ప్రాప్తి హేతు. ఈ మహాపుణ్యం చేస్తే నీకు దేవతలు ఉండేటటువంటి స్థానాలు కూడా పొందగలవయ్యా నువ్వు. అంటే ఇంద్ర పదవి కావాలి పొందుతావు, లేదా అగ్ని పదవి, లేదా కుబేర పదవి కావాలి కోరుకో. అంటే దేవతా స్థానాలను పొందేటటువంటి లక్షణం ఎవరికి ఉంది అంటే అభ్యుదయ మార్గానికి ఉంది, కర్మ మార్గానికి ఉందండి. అంటే కర్మ మార్గం చివరి ఎంతవరకు తీసుకెళ్ళగలదంటే నిన్ను చతుర్ముఖ బ్రహ్మ పర్యంతము తీసుకెళ్ళగలదు నీ తపస్సు యొక్క తీవ్రతను బట్టి. కానీ గుర్తెట్టుకో, అది అశాశ్వతమైనటువంటిది. ఎప్పటికో అప్పటికి దానికి క్షీణత తప్పదు. ఆ మాట చెప్పడం ఇక్కడ దొరికిందండి. ఆ మాట ఇప్పుడు మనకి ఈశావాస్యంలో అక్కడ ఇందాక చెప్పినటువంటి రెండో మార్గం పరబ్రహ్మ తత్వము కాకుండా ఉన్నవన్నీ కూడా దేవతలు కూడా అసురులేని ఎందుకన్నారంటే ఇవ్వండి అంటే శాశ్వతమైంది కాదు అని చెప్పండి. దేవాది స్థాన ప్రాప్తి, దేవతా స్థానాలని పొందడానికి కూడా నీకు యోగ్యత కలుగుతుందయ్యా తపస్సు చేస్తాను. కానీ ఈశ్వర ఇప్పుడు ఏం చేయాలి అయితే ఇక్కడ మార్గం మనకి మిగతా అంతవరకే ట్రాఫిక్ అండి. భగవద్గీత అక్కడ మనం చెప్పిందంటే అలా నువ్వు చేసేదో ఈశ్వరార్పణ బుద్ధి చేస్తే నీకు చిత్తశుద్ధి ఏర్పడుతుంది, ఫలం కోరుకోకుండా చేస్తూ ఉండాలి, అక్కడంతా చెప్పుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ మన సబ్జెక్ట్లో వద్దామండి ఇక్కడికి. ఇక్కడ చూడండి, అసూర్య పరమాత్మ భావం అద్వయం అపేక్ష్య, అది రిఫరెన్స్గా పెట్టుకుని దేవాదయ అపి అసురాహ. దేవతలు అంటే దేవతలు వాళ్ళు కేటగిరీ అంతే. మంచి లక్షణాలు, మంచి అని చెడు అనే రెండు కూడా లక్షణాలే. మళ్ళీ పరమాత్మకి మంచి లేదు, చెడు లేదు, ధర్మం లేదు, అధర్మం. అంచేతనే మనకి చండీ హోమం చేసిన ధర్మ యస్వాహ అని హోమం చేస్తామండి. పక్కనే వెంటనే అధర్మ యస్వాహ అని అంటాం. ఇదేమిటి ధర్మానికి హోమం ఆ సమిధి హోమం ఏంటి హవిస్సు చేయడం? అధర్మ అంటే ఆ రెండిటికి అతీతుడయ్యా, ధర్మ అధర్మ అతీతుడైన. అంచేత తేషాంచ స్వభూత లోక అసూర్యానామ. అంటే దేవతా స్థానాల వరకు అంటే చెప్పాను ఎంతవరకు దేవతా స్థానం హయ్యెస్ట్ చతుర్ముఖ బ్రహ్మ పర్యంతము కూడా. ఆయన ప్రథమ జీవ, హిరణ్య గర్భ ప్రథమ జీవ, అంతవరకు కూడా ఇవన్నీ కూడా అసూర్యాలోకాలేటండి. తర్వాత తే లోకా అవి ఏం చేస్తాయంటే కర్మఫలాన్ని లోక్యంతే దృశ్యంతే భూజ్యంతే. ఇది ఆ లోకములన్నీ కూడా కర్మఫలములను చూపిస్తాయి, చూస్తాయి, ఫలాలను అనుభవిస్తారు అక్కడ. అంటే దాని ఏంటంటే కర్మఫలం వస్తాయంటే మళ్ళీ జన్మలు తప్పవు, జన్మలు అలా వస్తూనే జన్మ పరంపర వెంటనే ఫాలో అయిపోతుంది ఆ లోకాల్లో వెళ్ళినవాడికి. మరి అంధేనా అన్నారు కదా, చీకటి అన్నారు కదా. ఏంటి చీకటి అంటే ఏంటంటే చీకటి అంటే చీకటి కదయ్యా. అంధేనా అదర్శనాత్మకేనా అంటే ఏమీ కనిపించకుండా ఉండడం. అదర్శనం ఏం కనిపించట్లేదు అక్కడ. అయితే దాన్ని ఏమంటారు? ఇదేనోలే అజ్ఞానేనా అంటే అజ్ఞానం వల్ల ఏది ధర్మమో ఏది అధర్మమో, ఏది విధియో ఏది నిషేధమో ఏమీ తెలియకూడదు. మాలుగు మూతలంలో పడి ఉండడం అంతే. ఏమీ తెలియక అజ్ఞానంతో. అక్కడ చీకటి అంటే అజ్ఞానం. దీని చేత ఈ చీకటి చేత తమస అని చీకటి అంటాం, తమస అంటాం. తమసా ఆవృతా ఆచ్ఛాదితా. ఈ లోకాలన్నీ కూడా ఈ అజ్ఞానం చేత ఆవరించబడినటువంటి లోకాల్లో వెళ్ళి పడతావు నువ్వు. కర్మ మార్గాన్ని ఆచరించగా ఆచరించగా నీకు వచ్చే గొప్ప ఫలం ఏంటంటే చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉండే పదవులు పొజిషన్స్ ఉంటాయి, ఎమ్మెల్యేలు ఎంపీసీ పొజిషన్స్ లాగా. కానీ అయిపోయింది, టర్మ్ అయిపోయిందో తీసి పడేస్తారు అక్కడి నుంచి వెంటనే. అలాగే ఇవన్నీ కూడా టైం బౌండ్ పొజిషన్స్ ఇవన్నీ కూడా. అంచేత అవి తాను స్థావరాంతాన్ ప్రేత్య. ఏమయ్య చాలా గొప్ప పుణ్యం చేస్తే ఎక్కడికి ఎడతాడు, మహాపాపాలు చేస్తే ఎక్కడికి ఎడతాడు, బౌండరీస్ ఏమిటని అడిగాడండి. అక్కడ చెప్తున్నారండి ఎక్కడి నుంచి అంటే బ్రహ్మ పర్యంత చతుర్ముఖ బ్రహ్మ నుంచి ప్రారంభించి అది హయ్యెస్ట్ పుణ్యంలో లెవెల్ అండి. పుణ్యం ఏ పుణ్యపాపాలు లేకుండా ఉన్నాయి కదా, పుణ్యమే హయ్యెస్ట్ లెవెల్ అండి చతుర్ముఖ బ్రహ్మ అవ్వడం. ఇంకేది అలా అయినటువంటి వాడు కొంతమంది ఉన్నారు. హనుమంతుడు అవుతాడు నెక్స్ట్ టైము, బలి చక్రవర్తి అవుతాడు, ఇంద్ర పదవి పొందుతున్నాడు అతను. ఇవన్నీ కూడా గొప్ప పుణ్యం చేస్తే వచ్చేటట్టు లభించేటువంటి పుణ్యాలండి. అది లగా అయితే మహాపాపం చేసేవాడు చెట్టు కిందో పుట్ట కిందో పుడతారయ్యా.
స్థావరాంతాన్, స్థావరం అంటే కదలనటువంటి చెట్లన్నీ కూడా, చెట్లు చేమలు పర్వతాలు ఇవన్నీ కూడా స్థావరాల కింద లెక్క. స్థావరాంతాన్, నువ్వు చెట్టు కింద పుట్టచ్చు, కదలలేవు. ఎండ కాల్ చేస్తుండదు వేసవికాలంలో, ఆ చెట్టు పాపం ఎండనే తప్పదు, కదలలేదు, అక్కడే ఉండాలి, అనుభవించాల్సిన ఎండ వేడంతా కూడా. చలేస్తుంటుంది మనకి, గడ్డగా మన ఇంట్లో గబగబా వెళ్ళి మనం రంగులు కప్పుకుంటాం, దానికి కదలనికి ఏం లేదు, అక్కడే ఉండాల్సినది. ఎవడు కప్పుతాడు దానికి, ఓ చెట్టుకి ఎవడు కప్పగలడు, అసంభవం అది, అనుభవించవలసిన ఆ పాపాన్ని. అలాగట స్థావరాంతాన్ని ప్రేచ్య అంటే దేహాంతం అయిన తర్వాత, మరణం అయిన తర్వాత, త్యక్వా ఇమం దేహం, అంటే ప్రేచ్య అంటే ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత, అభిగచ్చంతి యథాకర్మ యథాశ్రుతం, అంటే వేదంలో ఎలా చెప్పడం జరిగిందో, ఆ కర్మ ఎంత తీవ్రతతో చేయడం జరిగిందో దానికి తగినటువంటి ఫలాన్ని అనుభవిస్తారు. అయితే ఇక్కడ ఎవరుట ఆత్మఘ్న అని పదం వాడండి, ఆత్మహనో జనహన అండి. ఆత్మహన అంటే ఆత్మను చంపుకున్నటువంటి వాళ్ళు. ఏమంటే ఆత్మను చంపుకోవడం ఏంటి, ఎందుకు ఆ మాట అన్నారు ఇందాక శంకరాచార్య వారి మాట, ఆత్మ రక్షితవ్య అని పదం వాసారు చూడండి. ఆత్మను రక్షించుకోండి. ఆత్మ చాలా ప్రాణప్రదంగా అయినటువంటి, ఇంక అన్నిటికంటే చాలా ఒక కాన్సెప్ట్ అనుకుంటే, దాన్ని ఎంత జాగ్రత్తగా చాలా కాస్ట్లీ ఒక మనకి ఇంట్లో ఆభరణం ఉందనుకోండి, దాన్ని లాకర్లో పెట్టి, మన ఇంట్లో లాకర్ సరిపోతే ఇంకో బ్యాంకులో లాకర్లో పెట్టి, అది కూడా సరి ఇంకా ఏమైనా ఎక్కడ ఎంత సేఫ్గా పెట్టుకుని దాచుకోవడానికి ప్రయత్నం చేస్తామో, ఈ ఆత్మ అంత జాగ్రత్తగా రక్షించుకోండి, ఆత్మజ్ఞానం అంత జాగ్రత్తగా ఉంచుకోండి అయ్యా. చేతకంతనంతో తలుపులను తాళాలు తీసేసి వెళ్ళిపోతే ఎవడైనా వచ్చి ఎత్తుకుపోవచ్చు అని చెప్పడానికి. ఎవడైతే ఆత్మని సరిగ్గా దాని తత్వాన్ని తెలుసుకోలేడో వాటిని ఎవడంటే వాడు ఆత్మను చంపినవాడితో సమానమయ్యా, ఆత్మని కరచు కొట్టినవాడితో సమానమయ్యేవాడు. ఆ మాట చెప్తాడు, ఆత్మానం ఘనంతి ఇది ఆత్మహన, ఆత్మను కొట్టేటటువంటి వాడు వీడు. ఒక గోవు ఉందనుకోండి, ఆవు ఉందనుకోండి, ఆవుని పూజ చేసుకోవడం ఎలాగా, ఆవుని కరచు కొట్టడం ఏంటి, రెండు ఎంత తేడా వస్తుందండి. ఆత్ గోవును కొడితేనే అంత పాపం అనుకుంటే, ఈ మాట మనకి భాగవతంలో వస్తుందండి. వాడు కాలుతో తంతాడు వాడు, ఆ వృషలుడు, కలిపురుషుడు. అప్పుడు పరీక్షిస్తూ వస్తాడు, ఎవడో రా ఈ దేశంలో ఆవును కాలుతో తన్నేటటువంటి వాడు వచ్చావు నువ్వు అని, ఎంత మహాపాపంగా భావించారో చూడండి. అంత పాపం కంటే కూడా ఎక్కువ పాపం అండి ఆత్మహన అంటే మాటకి. అది ఆత్మానం అఘ్నంతి, అంటే ఆత్మను చంపుకుంటున్నారు, అంటే ఆత్మని అవమానం చేస్తారు, అంటే ఆత్మని సరిగ్గా వినియోగించుకోరు, ఆత్మజ్ఞానాన్ని సరిగ్గా గ్రహించట్లేదు వీళ్ళు, అలాంటి వాళ్ళు. ఎవరయ్యేవాళ్ళు కేతే జనా, ఎవరయ్యేవాళ్ళు ఏ అవిద్వాంస, ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని పొందలేదో. విద్వాంసులు అంటే పాఠం చెప్పేవాడు కాదండి, ఆత్మజ్ఞాన అనుభూతి పొందినటువంటి వాళ్ళు, సుఖాదులు, రమణ మహర్షి లాంటి వాడు, రామకృష్ణ పరమహంస ఆ స్థాయిలో వాళ్ళు విద్వాంసులు అంటే. పుస్తక జ్ఞానం కాదండి, అనుభూతి జ్ఞానం కావాలండి. ఏ అవిద్వాంస, అక్కడ అకార ప్రశ్లేష ఉందని చూడండి. ఏ అవిద్వాంస, ఎవరైతే ఆ బ్రహ్మ విద్యని పొందలేకపోయారో అనుభూతిపూర్వంగా, వాళ్ళయ్యా ఆత్మజ్ఞులు, అంతే ఆత్మహనులు అంటేను. కథంత కథం తే ఆత్మానం నిత్యం హింసతి, వాళ్ళ ఆత్మను ఎలా, ఎవరమ్మా ఇది, తే ఆత్మానం నిత్యం హింసంతి, వాళ్ళ ఆత్మ నిత్యము హింస పెడుతున్నారు, అంటే దాని యొక్క విలువని తెలుసుకోకుండా, దాన్ని అవమానం చేస్తున్నారు వీళ్ళంతా, దాన్ని హింస పెడుతున్నారు ఈ ఆత్మని అని అంటారండి. ఎవరిట అవిద్వాంసులు, అంటే తెలివి తక్కువ వాడు, చదువుకున్నటువంటి వాడు, ఆత్మజ్ఞానంలో మార్గంలో ప్రయాణం చేయడం ప్రారంభించినటువంటి వాళ్ళు. అవిద్యాదోషేణ విద్యమానస్య ఆత్మన తిరస్కరణాత్, అది ఎప్పటికప్పుడు తన యొక్క గొప్పతనాన్ని, తన లక్షణాన్ని ప్రకటిస్తూనే ఉంటుంది పాపం. ప్రతి క్షణం మనకు తెలియజేస్తుందండి. నువ్వు నాకు చెప్పక్కర్లేదులే. కొంతమంది తల్లిదండ్రుల్ని హీనంగా చూసి మాట్లాడేటువంటి కొన్ని కుటుంబాల్లో చూస్తుంటారు, దురదృష్టం అది. నువ్వు చెప్పక్కర్లేదు చాలు, వాళ్ళ వయసు అయిపోయిందనో రిటైర్ అయిపోయిన వాళ్ళకి వాళ్ళు నాకేం చెప్పక్కర్లేదు, అహంకారంతో ఉన్నటువంటి వాక్యాలు ఉంటాయి చూడండి, తిరస్కరణ అది. పూజనీయ స్థానంలో ఉండేటువంటి మహానుభావుల్ని. అలాగా అవి ఎంచేత అజ్ఞానమే కారణం అంతా, అవిద్యా దోషేణ, అజ్ఞానం కారణంగా. అది విద్యమానస్య ఆత్మన తిరస్కరణాత్, అది ఎప్పటికప్పుడు చెబుతోంది, సరి అయిన మాట చెబుతోంది. నువ్వు చెప్పక్కర్లేదే అని ఎలా అయితే అంటామో, ఆత్మ నువ్వు మాట్లాడక్కర్లేదు, నువ్వు కాస్త మాట్లాడకుండా కూర్చో. ఎలాగైతే క్షణక్షణం ఎలా చెప్తుందంటే, నేను నేను అనే భావం మనకు కలుగుతుంది చూసారా. ఈ నేను అనే భావము, ఆ భావం ఎవరిది అసలు, ఆత్మదండి. దీని మీద మనకి బ్రహ్మసూత్రాల పాఠం చెప్పుకుంటూ, నేను అనే మాటను ఎన్ని రకాల కాంటెక్స్ట్లో మనం వాడతామో, లేకపోతే 31 రకాలు 32 రకాలు చెప్పుకున్నాం మనం నేను అనే మాట. అది చెప్పి ఈ 32 రకాలు కూడా కానటువంటిది ఇంకో నేను ఉందయా, ఆ నేను ఆయన అసలైన. ఆ నేను అనేటటువంటి వ్యక్తిని మనం నేను అనకుండా ఒక్క పని చేయం మనం. ఎవరినో పని చేయమంటే నేను ఎందుకు చేయాలి, నువ్వా నాకు చెప్పొచ్చింది, అన్నింటిలో నేను నువ్వు వీటితో నడుస్తున్నాడు మన ప్రపంచం అంతానండి.
ఆ నేననే అసలు నేను ఏదైతే ఉందో అది నేను రా బాబు, నేను లోపల ఉన్నవాడిని నేను రా చెప్తుంటే, నువ్వు కాదు నేను ఇంకా ఇంకో ఉన్నాను విడిగా అని భ్రాంతిపూర్వకం అని చెప్పే నేనులండి మిగతా అన్ని కూడాను. అలా అసలు తనని తాను ఎప్పటికప్పుడు ప్రకటించుకుంటూ ఉండేటటువంటి ఆత్మని తిరస్కరించడం, అది నువ్వు కాదు, నేను ఇంకోటి ఉంది నేననేది అని చెప్పే దేనివల్ల వస్తుంది? అజ్ఞానం వల్ల వస్తుందయ్యా. అంచేత విద్యమానస్య ఆత్మన యత్ కార్యం ఫలం అజరామరత్వాది సంవేదన లక్షణం. ఆ అసలు విద్యమానస్య అది తెలియజేస్తుంది పాపం, ఎప్పటికప్పుడు తెలియజేస్తోంది. ఊపిరాడుతోంది, శ్వాస వస్తోంది, ఎవరి వల్ల అవుతోంది అది? నువ్వు అనుకుంటే ఓ శ్వాస నువ్వు పీలుస్తున్నావా? గుండె కొట్టుకుంటుంది, ఇది ఎవరు నీ వల్ల అవుతోందా? నువ్వంటే ఎవడు అసలు? నీ తెలివితేటలతో నీ గుండె కొట్టుకుంటుందా? నీ తెలివితేటలో నీ లంగ్స్ పనిచేస్తున్నాయా? ఎవరో లోపల పనిచేయిస్తున్నారు అని ఎప్పటికప్పుడు తెలియజేస్తుంటే విద్యమానస్య ఆత్మ, ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నటువంటి ఆత్మ యొక్క యత్ కార్యం, దాని ఫలం ఏంటంటే ఫలం, కార్యం ఫలం అజరామరత్వం, అది అజరం, దాని ముసల్తనం లేదు. అమరం, దాని మరణం అనేది లేదు. అమరత్వాది సంవేద, జ్ఞాన లక్షణం. సంవేదనం అంటే వేదనము అంటే జ్ఞానము అని అర్థం అండి. సంవేదన లక్షణం. సంవిత్ అనే పదం ఉందండి. మనకి మనకి చమకలు కూడా సంవిత్యమే జ్ఞాత్రంచమే సూశ్చమే ప్రసూశ్చమే చెప్తాను. సంవిత్ అంటే జ్ఞానం అర్థం అండి. సంవేద జ్ఞానస్వరూపం, ఆత్మ అంటే జ్ఞానస్వరూపం. మన అధ్యయనం సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అని మనకి తైత్రీయోపనిషత్తులో వస్తుందండి. బ్రహ్మ యొక్క లక్షణం ఏంటంటే సత్యము అనంతము జ్ఞానముని. సత్యం జ్ఞానం అనంతం అక్కడ బ్రహ్మని. ఆ జ్ఞానం అనేది సంవేదన లక్షణం. తద్ధతస్యేవ తిరోభూతం అలాగా అంత చక్కగా అన్ని విషయాల్ని చెప్పేటువంటి ఆత్మని ఎప్పుడైతే నువ్వు తిరస్కరించావో, అవమానించావో, నువ్వు చెప్పక్కర్లేదు అని భావించావో, అప్పుడు ఏమవుతుందంటే చాలు ఇంకా నువ్వు అక్కర్లేదంటే నేనేం చేయను, అది మాట్లాడడం కూర్చుంటుంది, సైలెంట్ అయిపోతుంది, డిజపీర్ అయిపోతుంది. లోపల సైలెంట్ నా ప్రదేశంలో కూర్చుంటాను నేను నీకు అక్కర్లేనప్పుడు ఇంక నీకెందుకు నేను అది కనిపించకుండా పోతుంటండి. అంచేత తద్భతస్యేవ, ఇలాంటి అజ్ఞాని చేత కొట్టబడినటువంటిది తిరోభూతం భవతి, అంతర్ధానం అయిపోయి కూర్చుంటుంది. ఇది ప్రాకృత అవిద్వాంస జన, ఇలాగ ప్రవర్తించేటటువంటి ప్రాకృతులు ఏ రకమైనటువంటి ఇంప్రూవ్మెంట్ లేకుండా, అంటే లౌకికంలో కూడా తెలివి తక్కువ ముద్దులు అంటాను సరే, అదండి ప్రాకృత అవిద్వాంసం, తెలివి తక్కువ ముద్దులైనటువంటి వాళ్ళు ఈ జనులని, ఇలాంటి మనుషులు ఏమంటారంటే వీళ్ళు ఆత్మహనః ఉచ్యంతే. వీళ్ళని అంటే ఆత్మహ అనే పదం ఏదైతే వచ్చిందో దానికి చెప్పడం ఇంత కథ చెప్పారండి ఆయన. వాళ్ళని ఆత్మహనులు అంటారు. ఆత్మఘ్నులు అంటే ఆత్మను కొట్టినటువంటి వాళ్ళు, ఆత్మను నిందించినటువంటి వాళ్ళు, ఆత్మను తిరస్కరించినటువంటి వాళ్ళు, అజ్ఞానంతో మునిగి తేలేటటువంటి వాళ్ళు, ఇన్ని అర్థాలు వచ్చాయండి. అంటే లౌకికంగా ఉండి లౌకికమైనటువంటి ఈ కర్మ ఫలాల మీద వీటి మీదనే వ్యామోహంతో కొట్టుకుపోయేటటువంటి వాళ్ళు, పారమార్థ్యమైనటువంటి ఆత్మ పదార్థం నాకు అక్కర్లేదని కూడా భావించేటటువంటి వాడు, వీళ్ళంతా కూడా ఈ రకంగా వస్తారయా. తేనహి ఆత్మ హనన దోషేణ సంసరంతి తే. వాడు ఎప్పుడైతే ఈ ఆత్మ నాకు అక్కర్లేదని, అసలు ఆత్మ నాకు అక్కర్లేదని అనుకున్నారో, ఆ పాపం వల్ల ఏమవుతుందంటే ఆత్మ హనన దోషేణ, అంటే ఆత్మని తిరస్కరించడం వలన కలిపినటువంటి పాపం చేత సంవత్సరంతిదే, ఒక జన్మ తర్వాత ఇంకో జన్మ ఎత్తుతూనే ఉంటారయ్యా వీళ్ళు. ఈ జన్మ అయిపోయింది కదా, దీనికి క్లోజింగ్ ఏం లేదు వాళ్ళకి, నెక్స్ట్ జన్మ అన్నీ రెడీగా రీఓపెనింగ్ అయిపోతూనే ఉంటుంది అది అని అక్కడికి వీళ్ళ గురించి చెప్పుకుంటూ వచ్చారండి. చెప్పిన తర్వాత నెక్స్ట్ ఎస్ అయితే ఆత్మస్వరూపాన్ని తెలిసినటువంటి వాళ్ళకి ఏమిటి లక్షణం? ఎస్య ఆత్మన హననాత్ అవిద్వాంస సంసరంతి. ఎస్య ఆత్మ, ఎస్య ఆత్మన హననాత్, ఎవరైతే ఆత్మను నిందించుట తిరస్కరించుట చేసేటటువంటి ఆ అవిద్వాంసులు, మూఢజనులు సంసరంతి, జన్మ ఒక జన్మ తర్వాత ఇంకో జన్మ పొందుతూనే ఉంటారు. తద్విపర్యేణ, దానికి వ్యతిరేకంగా అవిద్వాంస అంటే ఆత్మజ్ఞానము పొందినటువంటి, అనుభూతిపూర్వంగా పొందినటువంటి మహానుభావులు జనా, వాళ్ళు ఏమవుతారయ్యా? ముచ్యంతే, వాడు మోక్షాన్ని పొందుతారయ్యా. తే నా ఆత్మహనః, వాళ్ళు ఆత్మను నిందించినటువంటి వాళ్ళు కాదు. అంటే ఆత్మ చెబుతుంటే వాళ్ళు విన్నారు, ఆత్మజ్ఞానం పొందారు, ఆ లోపల నుంచి అది పరుగుతుంటే వీళ్ళు వినగలిగారు, వీళ్ళు దర్శించగలిగారు, అనుభూతి పొందగలిగారు. తత్ కీదృశం ఆత్మతత్వం. ఇప్పుడు అయితే ఆ మహానుభావులు గ్రహించినటువంటి ఆత్మతత్వం ఎటువంటిదయ్యా? తత్ ఆత్మతత్వం కీదృశం. వాళ్ళు పొందిన అంటే మహానుభావులు పొందినటువంటి ఆ ఆత్మతత్వం ఎటువంటిదయ్యా? ఇది ఉచ్యతే, అది కూడా చెప్తాను నేను. అది దాని గురించి ఇప్పుడు ఆత్మతత్వం గురించి చెప్పడానికి ఇప్పుడు నా తర్వాత శ్లోకంలోకి వస్తున్నారండి. అనేజదేకం మనసో జవీయో నైనద్దేవా ఆప్నువన్ పూర్వమర్షతు తద్ధావతోన్యానచ్చేతి తిష్ట తస్మిన్నపో మాతరిష్వా దధాతి.
అనేజతు పదవిభాగం చేసి అనేజతు ఏకం మనసః జవీయ న ఏనత్ దేవా ఆప్నువన్ పూర్వం అర్షత్ తద్ధావంతః అన్యాన్ అత్యేతి తిష్టత్ తస్మిన్ అపహ మాతరిష్వా దధాతి. దీని భాష్యం చూడండి. అంటే ఏంటంటే మామూలుగా ఆపోజిట్ పదాలే ఇప్పుడు ఆత్మతత్వం చెప్తాను కదండి బయలుదేరారు. ఇందాక ఆత్మని నిందించేటటువంటి వాళ్ళు ఆత్మజ్ఞానం అక్కర్లేదనుకుంటే తిరస్కరించే వాళ్ళందరూ వాడు పొందే జన్మల గురించి చెప్పేశారు. సంవత్సరంతి అంటే ప్రవహిస్తూనే ఉంటారు. ప్రవహిస్తారంటే సరస్సు అనే మాట ఏమిటి తెలుసునండి? ప్రవాహము అని అర్థం అండి. ప్రవాహము కలది సరస్సు. అంటే ఒక చోట నుంచి అలా ముందర అలా జరుగుతూనే ఉంటుంది. అంటే జన్మ జన్మలు అలా వస్తూనే ఉంటాయి. ఆ కాంటెక్స్ట్లో వాడుతూ ఉంటారండి. సరస్వతి అనే పదం కూడా అక్కడే అండి. వాడి నాలుగు నుంచి అలా అక్షరాలు జారిపోతూ ఉంటాయి. అది అక్కడ సరస్సు అంటే అక్కడ సరస్సు అంటే పదకి ప్రవహించుట అని. ఇక్కడ ఎలాంటి పదాలు వేస్తున్నారు? ఆపోజిట్లనే వేస్తున్నారండి. అనేజతు కదలదయ్యా అది. కదలలేదు. ఈ ఆత్మతత్వం ఏదో చెప్పినా అది కదలలేదయ్యా. కానీ అది అన్నిటికంటే చాలా హయ్యెస్ట్ స్పీడ్ ఉన్నటువంటిది. మనసోజవీయ మనస్సు కంటే కూడా ఇంకా వేగవంతమైనటువంటిది అది. అంటే డయామెట్రికల్లీ ఆపోజిట్ పదాలని వేసేస్తున్నారండి ఇక్కడ. అనేజతు కదలలేదు అది. కానీ వేగం కలిగినటువంటి వాటన్నిటిలోకి అత్యంత వేగం కలిగినటువంటి మనస్సు ఏదైతే ఉందో ఆ మనస్సు కంటే కూడా ఇంకా వేగవంతమవుతాయని. ఈ రెండు ఆపోజిట్ గా కనిపించట్లేదండి. అపరెంట్లీ దే ఆర్ కాంట్రడిక్టింగ్ అనిపిస్తుంది. నైనద్దేవా ఆప్నువన్ పూర్వమర్షతు పరిగెడుతుంటే తద్ధావత అన్యానత్యేతి తిష్టన్ తిష్టతు అది కదలకుండా కూర్చుంటుంది. బండరాయిలా కూర్చుంటుంది. తిష్టతు కూర్చుంటుంది. కానీ పరిగెట్టే వాళ్ళందరికీ రన్నింగ్ ఒలింపిక్స్లో రన్నింగ్లో పెడితే ఇదే ముందరకు వస్తుంది. తద్ధావత అన్యాన్ అన్యాన్ ధావత మిగతా పరిగెట్టే మిగతా అందరినీ కలిపి అత్యేతి వీళ్ళని ఓవర్టేక్ చేస్తుంది. ఇది చెప్పేది అది కదలకుండా కూర్చుంటుందిట. కానీ పరిగెట్టే వాళ్ళందరినీ కూడా ఓవర్టేక్ చేస్తుందండి. మాతరిష్వా దధాతి అంటూ ఇలాంటి పదాలతోటి కూడినటువంటి ఈ భాష్యం ఇప్పుడు చూద్దామండి. ఇలాంటిది మనకి ఎక్కడొస్తుందో కూడా మనకి నిత్యం మనం పారాయణ చేసేస్తూ ఉంటామండి. ఇప్పుడు ఈ చదివిన తర్వాత చదువుతుండగా వెంటనే మనకి ఆ భాగాలు కూడా జ్ఞాపకం వస్తాయండి. అనేజతు అనే పదంతో స్టార్ట్ అయింది కదండి. అనేజతు ప్లస్ ఏకం అనేజతు నా ఏజతు ఏజురు అంటే ఏజత్ అనే పదం ఎందులో వచ్చిందంటే ఏజురు అనేటటువంటి ఒక ధాతువులో నుంచి వచ్చిందండి. ఆ ధాతు ఏజురు అనేటటువంటి ధాతువుకి అర్థం ఏంటంటే కంపనే. కంపనం అంటే కదులుట లేదా ఆసిలేట్ అవుతూ డిస్టర్బ్ అయ్యి కొంచెం అటు ఇటు ఊగుట. కంపనం అంటే భూకంపం అంటాం కదా, భూమి కదిలిందని. కంపనే అది ఏజుడు అంటే ఏజత్ అంటే కదులుతోంది. ఏజత్ అంటే కదలట్లేదు. కంపనం చలనం స్వ అవస్థా ప్రచ్యుతి తద్వివర్జితం సర్వ సర్వదా ఏకరూపం ఇత్యర్థ. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే అనేజత కదలదు అనే మాటకి అర్థం చెప్పొస్తున్నారండి. కంపనం చలనం స్వ అవస్థా ప్రచ్యుతి. ఇప్పుడు ఫిజిక్స్లో చిన్న రెండు మూడు మాటలు ఉన్నాయండి. రెండే రెండు మాటలు. ఆ రెండు పదాలు మామూలుగా చిన్నప్పుడు చదివాడు అంతం చదువుకునే. ఇది సైన్స్లో పెద్ద హైయెస్ట్ లెవెల్ కాదు. న్యూటన్స్ లాస్ ప్రారంభిస్తూనే న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్లో మొట్టమొదటి చెప్పేసి ఎవ్రీథింగ్ ఎవ్రీ ఆబ్జెక్ట్ కంటిన్యూస్ టు బి ఇన్ ఇట్స్ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ మూమెంట్. ప్రతి వస్తువు తాను ఏం చేస్తుందో అదే చేస్తూ ఉంటుంది. అంటే అది కూర్చుంటే కూర్చుంటూనే ఉంటుంది, కదులుతుంటే కదులుతూనే ఉంటుంది. ఎంతసేపుట దాని వెంటనే దాన్ని మళ్ళీ కాదని ఇంకో ఇంకో ఫోర్స్ దాన్ని వర్క్ చేసేంత వరకు. ఎవ్రీ ఆబ్జెక్ట్ కంటిన్యూస్ టు బి ఇన్ ది స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ మోషన్. అంటే కంటిన్యూస్ టు బి ఇందాక అంటే ఇంత ముందర ఏ స్థితిలో ఉందో అదే స్థితిలో కంటిన్యూ అవుతూ ఉంటుందండి. అంటే ఇక్కడ ఏం చెప్పారంటే ఒక వస్తువు ఉంది. ఉంది అంటే దానికి ఒక పొజిషన్ ప్లేస్ ఏ, ఒక పాయింట్ ఏ దగ్గర ఉంది ఒక వస్తువు. అది ఏ దగ్గర ఉండిపోతుంది. ఎవరినో తోసారనుకోండి, అది ఏ నుంచి బికి వెళ్ళింది. దాన్ని ఏమంటామండి అంటే ఉన్న పొజిషన్ నుంచి ఇంకొక ప్లేస్కి డిస్ప్లేస్మెంట్ అనే పదం వాడేమండి ఇప్పుడు మనం సైన్స్లో. డిస్ప్లేస్మెంట్ అంటే చేంజ్ ఆఫ్ పొజిషన్ అని డెఫినేషన్ ఇచ్చారు మనకి సైన్స్లో. సెవెంత్ క్లాస్లో చదివినా పియూసీలో చదివినా డిస్ప్లేస్మెంట్ పదం అండి. మొట్టమొదటిదేమో ప్లేస్. ప్లేస్ అంటే తను ఎక్కడ ఉన్నదో అక్కడ అంటే పొజిషన్ అనమాట. డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది పొజిషన్ అంటే తను ఎక్కడ ఉన్నదో అక్కడి నుంచి మారుట. అది ఎడపక్క మారిందా, కుడిపక్క మారిందా, ముందరకు మారిందా, వెనక మారిందా అనవసరం. మారిందా లేదా అంతే. డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్ తర్వాత వస్తుందండి. డిస్ప్లేస్మెంట్ అంటే ఉన్న పొజిషన్ నుంచి మారుట. ఇప్పుడు చూడండి అదే మాట. స్వ అవస్థ. స్వ అవస్థ అంటే తాను ఎక్కడ ఉన్నది.
తన ఉన్న స్థానం అవస్థా ప్రచ్యుతి, తన ఉన్న స్థానము నుండి జారుట, అంటే డిస్ప్లేస్మెంట్ అన్నాం చూసారా, అంటే మారుట, ఏ నుంచి బి అనే పాయింట్ మొదలు, దాన్ని ఏమంటారంటే అది లేకపోతే తద్వివర్జితం. ఇందాక ఒకటేమో స్వ అవస్థ, చలనం అనే మాటకి కదలిక అంటే ఏమిటి, మూమెంట్ అంటే ఏమిటి, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మారుట తన స్థానం, అంటే స్వ అవస్థా ప్రచ్యుతి. అదేంటి చలనం యొక్క డెఫినేషన్. ఇంకా అక్కడ మన సైన్స్లో ఫిజిక్స్లో చెప్పేది ఐడెంటిటీగా ఇక్కడ డిఫైన్ చేశారండి శంకరాచార్య వారు. ఇంకా న్యూటన్ పుట్టకుండా ఇంకా కొన్ని వందల సంవత్సరాల క్రితం చెప్పారు ఆయన డిస్ప్లేస్మెంట్ అనే పదానికి డెఫినేషన్ చెప్పి, తద్వివర్జితం సర్వదా ఏకరూపం, అంటే ఈ కదులుట అనేటువంటి దానికి ఆపోజిట్ ఏమిటండి, కదలకుండా ఉండుట. ఎన్నాళ్ళు, సర్వదా, ఒకే, ఇప్పుడు ఎల్లకాలంలో అక్కడే ఉండడం. ఎలా మళ్ళీ మారుతూ అక్కడే కూర్చుని మారుతూ ఉండొచ్చేమో, లేదు, ఏకరూపం, అక్కడే ఉంటూ ఒకే రూపంతో ఉంటూ కదలకుండా ఉండేటటువంటి దాని పేరు, అక్కడ దాని పేరు కంపనము లేనిది, అది అనేజతు. అంటే ఆపోజిట్ ఏజత్ కూడా వచ్చేసిందండి. అంటే తన స్థానము నుండి ఇంకొక స్థానమునకు జరిగి, లేక అదే స్థానంలో ఉన్న తనలో మార్పు జరిగి, ఐస్ పెట్టామనుకోండి, అది అక్కడే పెట్టాం, కానీ అక్కడ కాస్త అక్కడే ఉంది కదా, అదే ఐస్ గడ్డలా కూర్చోట్లేదు, అది కరిగిపోతుంది, అది మారిపోతుంది. ఈ రకమైనటువంటి మార్పులు ఏం లేకుండా ఉండాలటండి. అంచేత కదులైనా ఉండాలి, మార్పు అయినా జరగాలి ఆ వస్తువులో. కంపనం చలనం స్వ అవస్థా ప్రచ్యుతి. తన అవస్థ ప్రచ్యుతి అంటే తన అవస్థ నుండి జారుట, అంటే అవస్థ నుంచి మారుట, అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి కదులుట, అది కంపనం అనేది. అది కంపనం అంటే అది ఏజులు అనే మాటకు అర్థం. తద్వివర్జితం, అది దాని ఆపోజిట్ చెప్తున్నారు, సర్వదా ఏకరూపం ఇత్యర్థ. తచ్చ, అది ఏమిటయ్యా, ఈ రకంగా ఉండేటటువంటి కదలకుండా అనేజత, కదలకుండా ఉండేటటువంటిది కదిలేటువంటి రెండు లక్షణాలు చెప్పేశారు ఆయన. తత్ ఏకం సర్వభూతేషు, తచ్చ ఏకం, ఈ రెండు లక్షణాలు ఉన్నది ఒక్కటేనయ్య, అది ఏకం. అది ఎక్కడున్నది, సర్వభూతేషు మనసః సంకల్పాది లక్షణాత్ జవీయ. అటువంటి ఆ వస్తువు కదలకుండా ఉంటుంది అని చెప్పినటువంటి ఈ వస్తువు ఏదైతే ఉందో, అది సర్వభూతేషు, సమస్తమైనటువంటి జీవుల్లోనూ ఉండేటటువంటి మనసః, మనస్సు కంటే, ఆ మనస్సు ఎటువంటిది, సంకల్పాది లక్షణాత్, దాని సంకల్పం వికల్పం క్షణకాలంలో. ఊహించుకోండి, జస్ట్ ఇప్పుడు మనం ఈ క్షణంలో మనం ఈ గెలాక్సీకి సంబంధించినటువంటి ఓ జ్యేష్ఠ నక్షత్రం ఈ భూమి మీద ఇప్పుడు ఉన్నాం, ఈ క్షణంలో వెంటనే నాకు ఎందుకు జ్యేష్ఠ నక్షత్రం ఉన్నామని భావన కలిగించుకున్నానండి, వెళ్ళిపోయింది, మనసు అక్కడ ఉంది. ఎంతసేపు పట్టింది, టైం ఏముందా, కానీ అది మనకి టైం చూస్తే ఎన్ని సంవత్సరాలు పడుతుంది తెలుసా అండి, సుమారు 70 లైట్ ఇయర్స్ వెనకాల ఉందనుకోండి, అనుకుందాం 300 లైట్ ఇయర్స్ పైన, 350 లైట్ ఇయర్స్ అండి. ఇక్కడి నుంచి ఇప్పుడు కనుక మనస్సు మన కాంతికిరణం హయ్యెస్ట్ స్పీడ్ ఉన్నటువంటి కాంతికిరణం బయలుదేరితే 350 సంవత్సరాలు సుమారుగా అప్పటికి జరుగుతుందండి జ్యేష్ఠ లక్షణాలు. 350 సంవత్సరాలు కాంతి వేగంతో పెడితే, మామూలు వేగంగా సైకిల్ ఇస్తూనే స్కూటర్ ఇస్తూనే కాదండి, అటువంటి వేగంతో పెడితేనే 350 పడితే, దానికంట మించినటువంటి వేగం ఏంటంటే మనస్సు. ఈ క్షణంలో ఇక్కడ ఉన్నాను, మరు క్షణమే అక్కడే ఉన్నాను అంతే మనస్సులో. ఆ మనస్సుతో వెళ్ళేటువంటి దాని యొక్క వేగం దానికంటే కూడా ఇంకా స్పీడ్ ఇది, అది చెప్తానండి. ఏకం సర్వభూతేషు సంకల్పాది లక్షణాత్ మనసః, సంకల్పము మొదలైనటువంటి లక్షణములు కలిగినటువంటి మనస్సు కంటే జవీయ, జవవత్తరం, కంపేర్, ఇప్పుడు కూడా తరతమ భేదాల్లో తరం అనేది కంపారిటివ్ డిగ్రీ అండి. దానికంటే శివ నమ శివాయ చ శివతరాయ చ, ఆయన అనుగ్రహం చూపిస్తాడు, అనుగ్రహం చూపించే వాళ్ళల్లో కూడా ఇంకా ఎక్కువ అనుగ్రహం చూపిస్తాడు. కంటే, వలన కంటేని పట్టి అని చెప్తాం కదా, అది మన పంచమవిభక్తి వస్తున్నాడు అక్కడ. జవ జవవత్తరం, అన్నిటికంటే మనస్సు కంటే, అంటే ఇంక చెప్పడానికి ఇంకోటి ఏది రిఫరెన్స్ లేక మనస్సు అన్నారు. ఇంతకంటే ఇంకా వేగంగా ఏమైనా ఉండి ఉంటే దాని పేరు చెప్పాలండి. ఈ మాట ఇక్కడ వస్తుందండి. ఇది చెప్పిన తర్వాత వెంటనే కథం విరుద్ధం ఉచ్యతే, ఇలా ఆపోజిట్ చెప్తావు ఏటయ్యా, విరుద్ధం ఉచ్యతే, రెండు ఎలా చెప్తారు, రెండు ఆపోజిట్ ఒకే దానికి ఉంటాయా లక్షణాలు. ధ్రువం నిశ్చలం ఇదం మనసహ, ఏమన్నప్పుడు ఏమని చెప్పాడు, ఒక పక్కనేమో కదలదు అన్నవా, ధ్రువం స్థిరంగా ఉంది. మనకి గృహప్రవేశం ఇప్పుడు కానీ పెళ్లి మీద నెత్తి మీద జీలకర్ర పెట్టి అక్కడ చెప్పే మంత్రం ధ్రువమంత్రం చెప్తారండి, స్థిరంగా ఉండుగాక, అంటే ఈ సంబంధం, ఈ వివాహం శాశ్వతమైనది అవుగాక. తర్వాత డైవర్స్ ఇచ్చుకోవడం ఇది కర్మ, వాళ్ళ కర్మ అంతేగా, కానీ మంత్రం మాత్రం ఆశించేది మాత్రం ఏంటంటే శాశ్వతంగా ఉండుగాక ఈ దాంపత్య జీవనం. అలాగే గృహప్రవేశం, ఆ ఇంట్లో మన సొంతంగా ఉండుగాక, ఇల్లు అమ్ముకుంటాం అంటే దురదృష్టం అది. అలాగే మనకు చెప్పి ఆ ధ్రువం అనమాట, స్థిరమైనటువంటిది, కదలనటువంటిది. నిశ్చలం, చలనం లేనటువంటిది, అది ధ్రువ నక్షత్రం, అదే అనమాట. ధ్రువం అంటే కదలదని. అటువంటి ఓ పక్కన అదే
కానీ మనసో జవీహ, మనసు కంటే ఇంకా వేగం అంటావా? ఈ రెండు నీకు సెల్ఫ్ కాంట్రడిక్టింగ్గా లేవా? విరుద్ధం అంటే సెల్ఫ్ కాంట్రడిక్టింగ్ అండి అనే మాట కంటే నైష దోష, తప్పేం లేదే. ఆ రెండు కాంట్రడిక్టింగ్ ఏం కాదే, రికన్సైల్డ్ ఏవి. ఈ మాట చెప్పుకొస్తుందండి. దానికి మనకి ఈ మాట ఎక్కడొస్తుందంటే రెండు కూడా ఆత్మతత్వం యొక్క లక్షణాలు రెండు కూడా సాధ్యమయ్యా అని చెప్పుకొస్తారండి. నిరుపాధి ఉపాధిమత్వేన ఉపపత్తేహే. ఒకటేమో నిరుపాధికమైనటువంటి ఆత్మ పదార్థము, దాని యొక్క ఒక లక్షణం, ఒక ప్రాపర్టీ, అది నిరుపాధికమైనటువంటిది. ఈ క్యారెక్టరిస్టిక్ లో చూడు, అది కదలదు. బండ రాయి గట్టిగా గట్టిగా ఉండిపోతుంది, అక్కడే ఉండిపోతుంది. ధ్రువం, నిశ్చలమైనటువంటిది. ఎందులో చూస్తే, ఏ కోణంలో చూడాలి? నిరుపాధి, ఎంత ఉపాధి లేదయ్యా ఆ దృష్టితో చూస్తే. ఉపాధి అన్నావు వెంటనే దానికి వేగం ఎంత, దాని స్పీడ్ ఎంత, దాని బరువు ఎంత, దాని సైజ్ ఎంత, ఇంకోటి ఎంత, ఇంకోటి అన్ని రకాల క్యారెక్టరిస్టిక్స్ దానికి స్టార్ట్ అవుతాయండి. ఇక్కడ ఏంటంటే నిరుపాధి ఉపాధి మత్వేన ఉపపత్తేహే. ఆ ఆత్మతత్వానికి రెండు రకాల లక్షణాలు ఉండేటటువంటి చేతన ఆ శక్తులు ఉన్నాయి దానికి. తత్ర నిరుపాధికేన స్వేన రూపేణ ఉచ్యతే అనే అనేజతు ఏకం ఇది. ఇప్పుడు నిరుపాధికము అనేటువంటి రెండు లక్షణాలు చెప్పుకున్నాం కదండి. ఆ రెండు నిరుపాధిక లక్షణాలు దీని ఏది వస్తున్నాయా? కదలదయ్య అది. ఇంకేదంటే తత్ర నిరుపాధికేన స్వేన రూపేణ, ఏ రకమైనటువంటి ఉపాధి, ఉపాధి అంటే కంటైనర్ అని అర్థం, చాలాసార్లు చెప్పుకున్నాం అండి. కంటైనర్ కంటెంట్ అని చెప్పుకుంటామండి. మనం పాలు పోయించుకున్నాడు, పాలవాడు వస్తే పాలు పోయించుకోవడం గిన్నెలో పాలు పోయించుకుంటాం. ఆ గిన్నెని కంటైనర్ అంటాం, పాలని కంటెంట్ అంటాం. ఇప్పుడు అది గుండ్రటి గిన్నె అయితే గుండ్రంగా ఉన్నట్టు ఉంటాయి నీళ్లు, అది మన పాలు. అదే కోలగా ఉన్నట్టు కోలగా ఉన్నట్టుంది. పెద్ద సీసాలు ఉంటే సీసాలు తేలుతాయి. దానికి పాలకి అక్కడ ఆకారం ఏమైనా ఉందా? లేదు. నీ పాత్రకి ఆకారం ఉంది, నీ యుటెన్సిల్కి ఆకారం ఉంది. ఆ ఆకారాన్ని బట్టి ఆకారం ధరిస్తుంది అది. దానికి ఉపాధి ఏం లేదు డైరెక్ట్గాను. నువ్వు ఉపాధి ఉందిగా, ఆ వస్తువు ఉండడం కోసం నువ్వు పాల చెంబో గిన్నె పిన్నో ఏదో పెట్టాల్సి వస్తుంది, బిందె పెట్టాల్సి వస్తుంది, లేకపోతే అవసరం లేదు. అలాగా ఉపాధి లేనటువంటి రూపాన్ని కూడా ఆలోచించు. నిరుపాధికేన స్వేన రూపేణ, దాని ఉపాధే లేదయ్యా. ఒక ఆధారం అంటే ఏం అవసరం లేదు దానికి. అటువంటిప్పుడు అనేజతు ఏకం ఇది, అది కదలదు, అది ఒక్కటే అనేటువంటి అర్థం కుదురుతుంది. ఇది బ్రహ్మాండం అంతా కూడా ఒక్కసారి చైతన్య పదార్థం ఆక్రమించి కూర్చుందండి. ఒక్కసారి క్షణకాలం ఆలోచించండి. బ్రహ్మాండాలు వాయువైనా కొంత దూరం పరిమితం ఉండొచ్చు. సమస్త బ్రహ్మాండాలు కూడా, బ్రహ్మాండానికి లోపల, బ్రహ్మాండాలు బయట, మొత్తం అనంతకోటి బ్రహ్మాండాలు అంతా కూడా ఏదో ఒకటి వ్యాపించి ఉందని భావన ఒక్క క్షణం ఆలోచించండి. అది వ్యాపించి ఉందండి. ఎందులో వ్యాపించింది? అది బ్రహ్మాండాలు లోపల నుంచి బ్రహ్మాండం కంటైనర్ అవుతుంది, పాలగినలాగా. అది బ్రహ్మాండాలు బయట కూడా, పాలు బయట కూడా ఉన్నాయనుకోండి, అది ఎలా సాధ్యం అవుతుంది? వాయువుకి సాధ్యం అవుతుంది అది. వాయువు గిన్నెలోనూ ఉండదు, గిన్నె బయట ఉండగలదు. అయితే కొన్ని ఇంకా దాటి వెళ్ళలేదు, అవి వాయువు కూడా కొంతవరకు పరిమితం. కానీ చైతన్యం అనేటువంటి దానికి పరిమితులతో ఏ రకమైనటువంటి కాస్మిక్ రేస్ యొక్క లక్షణం ఉండదు. అది వెళ్ళలేని వస్తువు లేదు, ఏ వస్తువుని దూసుకుంటూ వెళ్ళిపోగలదు. ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి భౌతికమైన కొన్ని మనకు కనిపిస్తాయి, కొన్ని ప్రాపర్టీస్ మ్యాచ్ అయ్యేటటువంటివి. అటువంటివి అన్నీ కూడా నిరుపాధికమైనటువంటి మొత్తం అంతా దానికి కదలమన్నాం అనుకోండి, అటువంటి చేతి నువ్వు కాస్త 5 నిమిషాలు అంగుళం జరిగంటే ఎక్కడ జరగాలి? అది ఎక్కడికి జరగాలి? అంత ఆక్రమించి కూర్చుని ఉంది అది. వాడు సీట్లో లావుపాటు అయిన ఎవరన్నా ఉన్నారనుకోండి, వాడు సీట్ అంతా ఆక్రమించి, అయ్యో కొంచెం జరగవయ్యండి, ఎక్కడ జరగవయ్యా అంటాడు వాడు. ఇది జరగడం చూడలేదు ఇంక అక్కడ. చైతన్యం బ్రహ్మాండాలు బ్రహ్మాండాలు నిండిపోయినటువంటి చైతన్యం నువ్వు కదలమంటే ఎక్కడ కదలలేదు ఇది, అది కదలలేదు. ఎన్ని వస్తువులు ఉన్నాయి అలాంటివి? ఒకటే. అదే అక్కడ చెప్తున్నా, అనేజతు, కదలలేదే అది. ఇంకా సర్వవ్యాపి అయిపోయింది కనుక. ఏకం, అలాంటి దానికి పోటీగా పక్కన ఇంకోటి ఎవరన్నా అలాంటి వాడు ఉన్నాడా, లావుపాటి వాడు ఎవరన్నా? ఎవరు లేదు, ఇంక ఒక్కటే ఉంది అక్కడ అని అక్కడ. అయితే మనసః అంతఃకరణస్య సంకల్ప వికల్ప లక్షణస్య ఉపాధే అనువర్తనాత్ ఇహ దేహస్థస్య మనసః. ఇప్పుడైతే మనం మనస్సు గురించి చూద్దాం. ఈ మనస్సు ఎక్కడుంది? అది మన దేహంలో ఉంది. నా మనసు నాలో ఉంది, మీ మనసు మీలో ఉంది. ఎవడి దేహంలో వాడికి ఉంటుంది. ఎక్కడుందో తర్వాత విషయం అది. ఇక్కడ మనసః అంతఃకరణస్య అంటే అంతఃకరణలో మనోబుద్ధి చిత్తాహంకారాలు నాలుగిట్లోనూ, అసలు నాలుగు కూడా మనస్సు యొక్క రూపాంతరాలేనండి. అది మననం చేసే లక్షణం కనుక ఎక్కువ ఉంటే దాని పేరు మననం అన్నారు. అది అంటే అనిశ్చితమైనటువంటి అనిర్ణయాత్మకమైనటువంటి స్థితిలో ఉంటే మనస్సు, నిర్ణయాత్మకమైన స్థితిలో ఉంటే బుద్ధి, జ్ఞాపక శక్తి రూపంలో ఉంటే దాని పేరు చిత్తము. అది చెయ్యాలి, నేను చేస్తున్నాను కర్తృత్వ భావం ఉంటే అహంకారం. ఇలా మనోబుద్ధి చిత్తాహంగా 4 రూపాయలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకటే లక్షణం, అంతఃకరణం అని పేరు పెట్టేశారు. ఈ అంతఃకరణం మనసహ అంతఃకరణస్య, ఈ అంతఃకరణం లక్షణం ఏంటంటే అది సంకల్పం చేయగలదు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి అనుకోవచ్చు, లేదు వెళదాం మానేద్దాం అనుకోవచ్చు,
ఒక ఆలోచన చేయగలదు, ఆలోచన విరమించుకోగలదు. సంకల్ప వికల్ప లక్షణస్య, అది మనస్సు యొక్క లక్షణం. ఏమండి? ఇంకా అది దేని బట్టి ఆధారపడుతుంది? ఉపాధి అనువర్తనాత్. ఎవడి బాడీలో ఎవడి శక్తిని బట్టి వాడి సంకల్పాలు ఉంటాయి. మన ఆలోచనలు, మన బుద్ధి, మన అనుభవాలు, మన ఐశ్వర్యం, మన రిసోర్సెస్ బట్టి మన ఆలోచనలు ఉంటాయండి. మోడీ ఆలోచనలు ఆయన ఇంకో రకంగా ఉంటాయండి, పరమేశ్వరుడు ఇంకో రకంగా ఉంటాయండి. ఎవరి శక్తి స్థాయిని బట్టి వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. అదని చెప్తున్నది కదా. ఉపాధి అనువర్తనాదు, మన యొక్క రిసోర్సెస్ని బట్టి మన మనసు, ఎవరి మనసు వాళ్ళు అనువర్తిస్తూ ఉంటుంది, ఫాలో అవుతూ ఉంటుంది. అంచేది ఇహ దేహస్థస్య మనస, దేహంలో ఉన్నటువంటి మనస్సుకి ఎంత రూపం, ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వెళ్ళొస్తుంది? బ్రహ్మలోకాది దూరగమనం సంకల్పేన క్షణమాత్రాత్ భవతి. ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు ఎదురుకుండా నేను ఉండాలి అని ఒక్క క్షణకాలం ఆలోచన కలిగిందండి. ఆయన విడిపోయినట్టుగా మనసులో భావించుకుని ఎదురుగుండా, నా ఎదురుగుండా ఆయన పద్మలో కూర్చుని ఉన్నాడు, ఆయన సరస్వతి పక్కనే కూర్చుంది అని నాకు అనిపించింది. మీకు కూడా ఇప్పుడు అనిపిస్తున్నట్టు ఒకసారి కళ్ళు మూసుకొని అనుకోండి, ఎంతసేపు కాదు, ఒక క్షణకాలం ఆయన ఎదురుగుండా మీరున్నారు. ఎంతసేపు పట్టిందండి ఇక్కడ బ్రహ్మలోకానికి వెళ్ళడానికి? బ్రహ్మలోకాది దూరగమనం. అదే ఇక్కడ దగ్గర ఉందా, పక్కనే మన పక్కన H35 అది అనా కాదు, H34లో ఉన్నాం, పక్కింటికి వెళదాం, ఏం కాదు అది. అనంత కూడా లోకాలని కూడా దాటి వెళ్ళిపోవాలి. అటువంటి అంత దూరగమనం కూడా సంకల్పేన క్షణమాత్రాత్ భవతి. ఆ సంకల్పం చేత క్షణమాత్రంలో అది అయిపోతుంది అంత ప్రయాణం కూడా. అత మనస జవిష్ఠత్వం అంటే మనస్సు అంత వేగం ఉందయ్యా అని ఈ లోకే ప్రసిద్ధం. ఈ మాట లోకంలో చాలా ప్రసిద్ధమైనటువంటిది, అంత చెప్పక్కర్లేదు దానికి. తస్మిన్ మనసి బ్రహ్మలోకాది బ్రహ్మలోకాత్ ఈ బ్రహ్మలోకాదీన్ ధృతం గచ్చతి సతి, బ్రహ్మలోకాదీన్ ధృతం గచ్చతి సతి. అటువంటి మనస్సు ఈ బ్రహ్మలోకము మొదలైనటువంటి వాడు అంత వేగంగా వెడుతున్నా, ప్రథమం ప్రాప్త ఇవ ఆత్మ 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 చైతన్య అవభాస, దానికంటే ఇంకా ముందర వెళ్ళిపోయి ఉంటుంది ఆత్మ చైతన్యం. క్షణకాలంలో ఇక్కడి నుంచి బ్రహ్మలోకంలో నేను ఉన్నాను అనుకునే సమయం కంట ముందర అక్కడ వెళ్ళేటప్పుడు ఆత్మ, ఇక్కడే ఆత్మ అయితే ఇక్కడ కనిపించిందో, ఇద్దరు ఒక్కసారే బయలుదేరారు టాటాసును మనకి హెయిర్ లాగా. అక్కడ వెళ్ళేవాడికి మనకంటే ముందరే వచ్చి కూర్చుంది అక్కడ ఆత్మ చైతన్యం. ఆత్మ చైతన్య అవభాస గృహ్యతే. అంటే ఆత్మ చైతన్య అవభాసం అనేది ఈ మనస్సు అక్కడ సంకల్పం సిద్ధించే లోపుగా అక్కడ ఉంటున్నది. అత మనస జవీయ ఇత్యాహ. అంటే మనస్సు కంట ఇంకా మనస అంటే ఇక పంచమీ విభక్తి అనేది, మనస అనేది షష్ఠి కాదు. మనస అంటే మనస్సు కంటే, జవీయ మనస్సు కంటే ఇంకా వేగవత్తరమైనటువంటిది ఎవరు? ఆత్మ పదార్థము. అంటే ఎప్పుడు ఇచ్చినమాట? కంపారిటివ్ డిగ్రీ వచ్చినప్పుడు అది లౌకికమైనటువంటి ఉపాధులతో కూడినటువంటి వస్తువుతో కంపేర్ చేస్తోందండి. ఇది ఇక్కడ మనం చూసిందండి. సరిగ్గా ఈ విషయం ఎంత ఆపోజిట్గా ఉందో చూడండి. ఒక చోటేమో కదలట్లేదు అని దానికి అర్థం చెప్పుకున్నాం. కదులుతున్నటువంటి వాటన్నిటిలో కూడా చాలా వేగవంతమైనటువంటి మనస్సు కంటే కూడా ముందర వీళ్ళు చేరిపోతుంది, దానికంటే వేగవంతమైంది అని ఇక్కడ చెప్పుకున్నామండి. ఇలా చెప్పినటువంటి ఈ వాక్యం మనకి నమ్మకంలో వస్తుందండి. ఇంకా ఇవే పదాలు మనం ఎన్ని వేల సార్లు పారాయణ చేసేసాము మనం. నమో భవాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమ శంగాయ చ పశుపతయే చ అంత చెప్పొస్తామండి. నమో జ్యేష్ఠాయ చ కనిష్ఠాయ ఆపోజిట్ చూడండి, ఇక్కడ ఆపోజిట్, అక్కడ చెప్పిన వరసంతా ఆపోజిట్లే. నమో జ్యేష్ఠాయ చ కనిష్ఠాయ చ. ఈయన పెద్దవాడు, ఈయనే అన్నదమ్ములు ఉన్నారంటే అందులో పెద్ద ఆయన ఈయన అన్నప్పుడు మరి పెద్ద చిన్నవాడు ఆయన ఎలా అవుతాడు? కనిష్ఠాయ చ, చిన్నవాడు కూడా చా, ఆయనే కనిష్ఠుడు కూడా, ఆయనతోనే, ఇంకో ఇంటో కాదు. ఈ ఇంటో పెద్దవాడు పక్కింటో చిన్నవాడు అలా కాదు, ఇక్కడే పెద్దవాడు ఇక్కడే చిన్నవాడు కూడా. ఆ వరసంతా అదేనండి. నమో జ్యేష్ఠాయ చ కనిష్ఠాయ చ, తర్వాత నమః పూర్వజాయ చ అపరజ. అందరికన్నా ముందర పుట్టినవాడు ఆయనే, అందరి తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత కూడా చివరికి మిగిలివాడు ఆయనే, ఆఖరివాడు కూడా ఆయనే. అంతకంటే అపరజాయ చ, అందరూ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంక మిగిలివాడు ఆయనే. నమో మధ్యమాయ చాపగల్భాయ చ నమో జఘన్యాయ చ బుద్ధి. అది ఆ వరుస ఆపోజిట్లు అండి అది. అంటే అక్కడ చెప్పినటువంటిది ఇప్పుడు మనం ఈ కాంటెక్స్ట్లో చూడండి, ఇదంతా ఎందుకు సిద్ధిస్తుంది ఆ ఆత్మ పదార్థం. ఇప్పుడు మళ్ళీ ఈశావాస్యం పదం తీసుకోండి. ఈశా వాస్యము, ఈశ్వరుని చేత వసింప చేయుటకు యోగ్యమైనటువంటిది. అంటే ఈశ్వరుడు సర్వవ్యాపి. ఆ జ్యేష్ఠుడిగా ఉన్నటువంటి వాడి యందు ఉన్నాడు, కనిష్ఠుడిగానే ఉన్నటువంటి వాడి యందు ఉన్నాడు, ఏకకాలంలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన పెద్దవాడిలో ఉన్నాడా లేదా? ఉన్నాడు అంటే జ్యేష్ఠుడు అనొచ్చా అనకూడదు? అనాలి. చిన్నవాళ్ళు ఉన్నాడు లేదా? ఉన్నాడు అంటే చిన్నవాడే అనొచ్చా అనకూడదు? అనొచ్చు.
సో అంచేత ఇక్కడ ఈశావాస్య తత్వం ఏదైతే ఉందో ఐడెంటికల్గా అక్కడ మనకి నమ్మకంలో ఆ అనువాకం అంతా సిద్ధిస్తోందండి. ఇంకోటి మన నమో భవాయేచ అనే మాటను చూసారా? ఆత్మ పదార్థానికి భవ అనే మాటకి 2, 3 అర్థాలు ఉన్నాయండి. భవము అంటే ఒకటి సంసారం, భవబంధాలు అంటుంటాం కదా. శంకరాభరణ సినిమా భవబంధాలు అంటుంటాడు వాడు కుర్రాడు. అలాగా అదొకటి. భవుడు అంటే శివుడు అని అర్థం అండి. భవాని అంటే అమ్మవారని. అంటే ఏమిటిట? ఉంటాడు. భవుడు అంటే ఉండువాడు. బీయింగ్ ఇంగ్లీష్లో కరెక్ట్ అయితే ఉండుట, బీయింగ్. అంటే మీరు ఇందాక అక్కడ ఆత్మతత్వము అవభాసం అవుతోందన్నాం చూసారా? మనస్సు వెళ్ళేప్పటికీ అది ఉంటుందని. ఎలాగంటే అండి, ఆకాశంలో 2 నక్షత్రాలు ఉన్నాయండి. 2 నక్షత్రాలు. ఆ 2 నక్షత్రాల మధ్య బిలియన్స్ ఆఫ్ లైట్ ఇయర్స్ డిస్టెన్స్ అండి. బిలియన్స్. అంటే అక్కడ ఒక నక్షత్రం ఏ అనే నక్షత్రం, బి అనే నక్షత్రం ఉంటే ఈ ఏ అనే ఫిజికల్గా ఈవేళ సైంటిస్టులు మనకి నాసా వాళ్ళందరూ గుర్తించినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా గుర్తించినటువంటి ఆ ఉదాహరణ చెప్తానండి. ఈ ఏ అనేటటువంటి ఈ ట్విన్స్, అందులో నక్షత్రాలు కూడా జంట నక్షత్రాలు ఉంటాయండి. అంటే కవల పిల్లలు లాంటివి. ఇది కవల పిల్లల ఆకారం ఎలా ఉంటుందో, ఒకడు విశాఖపట్నంలో ఇంకోటి చిత్తూరులో ఉన్నాడు అనుకోండి, వాడి రొంపడితే వీడికి రొంపడుతుందని చెప్తూ ఉంటారు. వాడు కమ్యూనికేట్ చేసుకోగలదు. పక్క పక్కన కూర్చోవాలి. వాడు ఏ క్షణంలో వచ్చిందో అలాంటి సుమారుగా కొన్ని అలాంటి లక్షణాలు చాలా మంది చెప్తూ ఉంటారు మనకి కవల పిల్లలు. అలాంటి నక్షత్రాలు జరుగుతాయండి. 2 నక్షత్రాలు ఉన్నాయండి ట్విన్ స్టార్స్లో. ఆ రెండింటి మధ్యలో 1 బిలియన్ లైట్ ఇయర్స్ డిస్టెన్స్ అనుకోండి. ఈ నక్షత్రాలు తిరుగుతూ ఉంటాయండి, స్పిన్నింగ్ అవుతుంటాయి. తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏ ఇలా తిరుగుతుంది అనుకోండి, బి కూడా అలాగే తిరుగుతూ ఉంటుంది. అక్కడ అన్ని కోట్ల కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నా సరే, ఒకసారి ఇది కనుక వెనక్కి రివర్స్ అయింది అనుకోండి, అదే క్షణంలో అది కూడా రివర్స్ అవుతుందండి. ఇదండి నక్షత్రం ఆకాశంలో కాస్మాలజీలో ఇంపార్టెంట్ పాయింట్ అండి. ట్విన్ స్టార్స్లో 2 జంట నక్షత్రాలు ఐడెంటిఫై చేయాలి. వాటిని చేసిన తర్వాత ఒక నక్షత్రం ఏ డైరెక్షన్లో స్పిన్ అవుతూ ఉంటుందో, రెండో నక్షత్రం కూడా అదే మోడల్లో తిరుగుతూ ఉంటుందండి. ఇది ఎప్పుడైతే రివర్స్ అయిందో అదే క్షణంలో అది కూడా రివర్స్ అవుతుందండి. కానీ ఇక్కడ నుంచి చూడండి, సైంటిఫిక్ ఎలక్ట్రానిక్స్ కూడా ఫెయిల్ అవుతుంది అక్కడ. కారణం ఏంటంటే ఎలక్ట్రానిక్స్ అంటే లైట్ యొక్క స్పీడ్ అండి. ఇప్పుడు ఇక్కడ నేను వెనక్కి తిరుగుతున్నాను, ఇందాక గుండ్రంగా రైట్కి తిరిగివాడిని, ఇప్పుడు లెఫ్ట్కి తిరగబోతున్నాను అనే ఒక సిగ్నల్ వెళ్ళాలనుకోండి, ఈ ఏ అనే నక్షత్రం ఈ బి దగ్గర ఎన్నాళ్ళు పడుతుందండి? బిలియన్ ఇయర్స్ పడుతుంది. 100 కోట్ల సంవత్సరాలు కానీ ఆ సిగ్నల్ చేరదు అవతలకి. లైట్ స్పీడ్లో పెడితే అది అప్పటికే తిరిగేస్తుంది. అది ఎలా జరిగింది? ఈ భవతత్వం అండి. అంటే ఇందులో ఉండేటటువంటి ఈ మొదటి ఏ అనే నక్షత్రంలో ఏ తత్వం ఉందో అదే తత్వం అక్కడ బిలో కూడా ఉంది. అంటే ఏ ఎప్పుడైతే జరిగిందో అదే తత్వం కానీ ఒకటే పదార్థం కానీ ఏకం, అది ఒకటే పదం అండి. ఇంకా ఎంత గొప్ప సైంటిఫిక్ ఇంటర్ప్రిటేషన్ వస్తుందండి ఈ మంత్రానికి. ఇక్కడ ఏ తత్వం అయితే ఉందో అదే తత్వం అక్కడ కూడా ఉంది కనుక ఇక్కడ ఎడపక్క తిరుగుతుంది, ఎడపక్క తిరిగి అక్కడ కూడా అంతే టక్కుని అదే క్షణంలో. కానీ ఎలక్ట్రానిక్ నేను మెసేజ్ వెళ్ళింది అంచేత అది కూడా తిరగడం ప్రారంభం. ఈ సిద్ధాంతం అక్కడ పనిచేయదండి. సైన్స్ ఫెయిల్ అయింది అక్కడ. చెప్పలేదు ఎలా తిరుగుతున్నాయి, ఏమో తెలియదు, ఇవాళ కూడా తెలియదండి. భవ అనే సిద్ధాంతాన్ని ఒప్పుకుంటే తప్ప. ఆ భవాని సభ చెప్పే మాట ఇక్కడ ఇది చెప్తున్నాడండి. తస్మిన్ మనసి అది వెళుతున్న కొద్దీ ఆత్మ చైతన్య అవభాస. అది ఎంచేతంటే ఆయన అప్పటికే అయిపోయి ఉన్నాడు అక్కడ. ఇక్కడ ఎలా ఉన్నాడో అక్కడ కూడా ఉన్నాడు ఆయన. ఇక్కడ ఉండి ఇక్కడ వదిలేసి అక్కడ వెళ్ళడం లేదు. ఇక్కడ ఉన్న క్షణంలోనే అక్కడ ఉన్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు అదే భావాలతో అక్కడ ఉన్నాడు ఆయన. అంచేత ఆత్మ చైతన్య అవభాస, ఆత్మ చైతన్య ప్రకాశం అనేది అప్పటికే ఉంది. మనసు ఇక్కడి నుంచి కొట్టుకుని బ్రహ్మలోకాన్ని వెళ్ళాను అనుకుంటే మొదటి సెకండ్లో ఇంత ఇంత చాలా తక్కువ టైంలో అప్పటికే చేరిపోయింది ఆత్మలోకం. అప్పటికే ఆ రూపంలో ఉంది అక్కడ అని ఈ రకంగా మనకి ఇక్కడ వచ్చేటటువంటి ఈ వాక్యానికి మనకి అన్వయం కుదురుతుందండి. యదే జతి నై, నాకు చూడండి మళ్ళీ ఒకసారి చూసుకున్న వాక్యం చూద్దాం ఒకసారి. అనేజతు ఏకం, కదలనటువంటిది ఒకటి. మనసో జవీయ, మనస్సు కంటే కూడా ఇంకా వేగవత్తరమైనటువంటిది. నైనద్దేవా ఆప్నువంతి పూర్వం భక్తులు. ఇంకెక్కడి నుంచి మళ్ళీ మళ్ళీ తర్వాత మళ్ళీ క్లాసు చెప్పుకుందాం. ఇక్కడ కాపుందామండి. ఓం కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సత్. బ్రహ్మార్పణమస్తు.